మహిమను పంచుతున్న క్రీస్తు. దేవుని పిల్లలారా, ఏంటి మహిమ? యేసుక్రీస్తుల వారు మహిమను పంచటం ఏంటి? యేసుక్రీస్తుల వారు ఏం పంచుతున్నారు ఈ లోకానికి అన్నది ఈరోజు మనం ఆలోచించాల్సిన సంగతులు. జాగ్రత్తగా వింటేనండి. ఈరోజు మీరు దేవుడు మీకు చాలా బాగా అర్థమవుతాడు. దేవుడి ప్రేమ అర్థమవుతుంది. దేవుడు కొరకు తప్ప లోకంలో జీవించాలి అంటే మన జీవితాలపైన మనకే అసహ్యం వేస్తుంది. అంత గొప్ప సంగతులు ఈరోజు మీరు ఈరోజు మీరు వినబోతున్నారు. దయచేసి జాగ్రత్తగా వినాల్సిందిగా తెలియజేస్తున్నాను. లైవ్ ఓకేనా? లైవ్ చూసారా? లైవ్ ఓకేనా? రైట్, ఓకే. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తుల వారు గురించిన పరిచయం చిన్నగా మీకు చేయాలి. ఏంటి అంటే, ఈరోజు యేసుక్రీస్తుల వారు అన్న నామం తెలియని లోకం లేదు, తెలియని ఊరు లేదు, తెలియని దేశం లేదు. ఎంత ఉన్నతంగా యేసుక్రీస్తుల వారు ఈరోజు లోకానికి కనబడుతున్నారో, అంతే ఎత్తున యేసుక్రీస్తుల వారి మీద, బైబిల్ పైన వివాదాలు కూడా మనకు కనబడతాయి. క్రీస్తు ఎందుకు ఈరోజు గొప్పవాడయ్యాడు? యేసుక్రీస్తుల వారిని ఎందుకు సమాజం ఇంత గొప్పగా విశ్వసించింది? యేసు ప్రభువును ఎందుకు లోకంలో ఉన్న మానవాళంతా ఎత్తున ఎత్తుకున్నారో ఈరోజు మీకు అర్థమవుతుందండి. యేసుక్రీస్తుల వారి గురించి మీరు ఎంతకాలం విన్న ప్రసంగాలు వేరు, ఈరోజు మీరు వింటున్న ప్రసంగం వేరు. జాగ్రత్తగా వినాలి ఈరోజు ప్రసంగం. యేసుక్రీస్తుల వారు ప్రేమమయుడు అని మనకు తెలుసు. యేసుక్రీస్తుల వారు కరుణామయుడు అన్న సంగతి మనకు తెలుసు. కానీ అక్కడ వరకే ఆయన ప్రేమను కానీ, అక్కడ వరకే ఆయన మనుషులపైన చూపిస్తున్న దయను కానీ అర్థం చేసుకున్నారు తప్ప, ఆయన ప్రేమలో ఉన్న లోతైన సంగతి ఒకటి గ్రహించటంలో మానవ జాతి విఫలమైపోయింది. యేసుక్రీస్తుల వారి ప్రేమను ఎక్కడి వరకు అర్థం చేసుకున్నారు? యేసుప్రభుని నమ్ముకుంటే కరుణిస్తాడు, జాలి చూపిస్తాడు, దయ చూపిస్తాడు. దేని మీద దయ చూపిస్తాడు అంటే, మనకేదన్నా కష్టం వస్తే, మనకేదన్నా కన్నీళ్ళు వస్తే, మనకేవైనా బాధలు వస్తే, మనకేవైనా శ్రమలు వస్తే, మరి యేసుక్రీస్తుల వారు కరుణామయుడు గనుక నేను ఏం చేసినా క్షమించి ఆయన నాకేం చేస్తాడు? నా కష్టాలు తీరుస్తాడు, నా కన్నీళ్లు తీరుస్తాడు అని యేసుక్రీస్తుల వారి ప్రేమను ఈ కోణంలో అర్థం చేసుకోవటం లోకం ప్రారంభించింది. ఉదాహరణకి చెప్పాలి అంటే, యేసుక్రీస్తుల వారు లోకాన్ని ప్రేమించాడు అని లోకం ఆయన ఇచ్చే వాటిని ప్రేమించింది. అలా చెప్తున్నాను. యేసుక్రీస్తుల వారు స్వచ్ఛంగా లోకాన్ని ప్రేమించాడు, మనుషుల్ని ప్రేమించాడు. కానీ లోకం ఆ ప్రేమను కూడా కల్మషం చేసింది. ఆ ప్రేమలో కూడా కల్మషం వెతుక్కుంది ఈరోజు లోకం. ఎలాగంటే, క్రీస్తు చూపిస్తున్న ప్రేమలో అవసరతలు వెతుక్కున్నారు, ఆరోగ్యాలు వెతుక్కున్నారు. ఆయన ప్రేమను కూడా వాడుకోవాలని ప్రయత్నించారే తప్ప, ఆయనను ప్రేమించేవారు తక్కువ, ఆయన ప్రేమను పూర్తిగా అర్థం చేసుకున్నవారు తక్కువ. మీకు ఇది కాస్త అర్థమయ్యి అర్థం కానట్టుగా ఉన్నా, ప్రసంగం చివరి వరకు మీరు మనసు పెట్టి వింటే యేసుక్రీస్తుల వారి ప్రేమను మనం ఎలా అర్థం చేసుకోవాలో అర్థమవుతుందండి. ఉదాహరణకి మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఈరోజు లోకంలో మనుషులు ప్రేమిస్తూ ఉంటారు. వాళ్ళ ప్రేమలో ఏముంటుంది అంటే స్వార్థం ఉంటుంది. అవసరం కొరకు ప్రేమించే వాళ్ళని మనం చూస్తాం. వాళ్ళ అవసరత తీర్చుకోవడానికే ప్రేమిస్తారు. ఆ ప్రేమ దేన్ని బట్టి పుడుతుంది అంటే, మనం వాళ్ళకి చేసే సహాయాన్ని బట్టి పుడుతుంది. మన వాళ్ళకి ఏదైనా ఇస్తుంటే మనల్ని ప్రేమిస్తారు. మన వల్ల వాళ్ళకి ఏదైనా మేలు జరుగుతుంటే ప్రేమిస్తారు.
వాళ్ళు ఏమన్నా సరే, వాళ్ళ తప్పులు చేసినా సరే మనం రైటు అని అంటున్నాం అనుకోండి, అప్పుడు మనల్ని ప్రేమిస్తారు. మనుషుల ప్రేమలో ఏముంటది అంటే, అవతల వ్యక్తి నుంచి ఏదైనా అందుతుంటే ప్రేమిస్తారు. ఇలా మనిషి స్వార్థపూరితమైన ప్రేమలకు అలవాటు పడి, చివరికి దేవుడి ప్రేమలో కూడా అదే వెతుక్కున్నాడు. నేను యేసుప్రభుని నమ్ముకుంటే నాకేమిస్తాడు? యేసుప్రభుని నమ్ముకుంటే నా జీవితాన్ని బాగు చేస్తాడా? యేసుప్రభుని నమ్ముకుంటే నా అవసరతలు తీరుస్తాడా? యేసుప్రభుని నమ్ముకుంటే నాకు కష్టమొస్తే నేను ప్రార్థన చేస్తే నా కష్టాన్ని తీసేయాలా? అంటే ఆ ప్రేమలో కూడా ఏం వెతికారు అంటే, స్వార్థాన్ని వెతికారు, కల్మషాన్ని వెతికారు. నిజంగా ఈరోజు మీరు వినాలి జాగ్రత్తగా. క్రీస్తు ఇలాంటి ప్రేమలు మనుషుల నుండి కోరుకోలేదండి. ఆయన్ను ఆయనగా ప్రేమించేవాడు కావాలి. ఆయన పడ్డ శ్రమను ప్రేమించేవాడు కావాలి. ఆయన పెట్టిన ప్రాణం ఏదైతే ఉందో, ఆ ప్రాణం యొక్క విలువను గుర్తించేవాడు కావాలి. ఆయన మనకి రక్షణ తేడానికి నలిగిపోయిన జీవితం ఉంది చూశారు, ఆ జీవితాన్ని జీవితంగా ప్రేమించేవాడు కావాలి. ఆయన ఇచ్చే వరాలను ప్రేమించేవాడు కాదు, ఆయన్ను ప్రేమించేవాడు దేవుడికి కావాలి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, యేసుక్రీస్తుల వారు లోకానికి ఏం పంచాడు అన్నది మీకు అర్థం కావాలి అంటే, లోకాన్ని యేసుక్రీస్తుల వారు ఎలా ప్రేమించాడు అన్నది మనకు అర్థం కావాలి అంటే, బైబిల్లో ఒక మాట మీరు చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము. మీరు ఎన్నోసార్లు చదువుతున్న వాక్యాలు ఇవి. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. అందరూ బైబిల్ తీయండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. జాగ్రత్తగా వినాలి వాక్యం. ఎప్పుడు చేస్తున్నాడు ప్రార్థన ఇది? యేసుక్రీస్తుల వారిని తండ్రైన దేవుడు ఈ లోక రక్షణ కొరకు ఈ లోకానికి పంపించాడు. నాయనా, ఆ లోకానికి వెళ్ళు, వాళ్ళకి తండ్రిగా నేనున్నానని చెప్పు, వాళ్ళ తల్లి గర్భంలో నేనే చేశానని చెప్పు, వాళ్ళ సృష్టికర్తను నేనని చెప్పు, వాళ్ళు అనుభవిస్తున్న ఈ ప్రకృతినంతా నేను నడిపిస్తున్నానని చెప్పు, వాళ్ళకి తండ్రిగా దేవుడిగా నేను ఉన్నానని చెప్పు. భూమి మీద ఉన్న మనుషులంతా తల్లిదండ్రుల ఆవేశం వలన పుడుతున్నవారు కాదు, పరలోకపు తండ్రి ఆలోచనలో నుంచి పుట్టినవారని చెప్పు. ఈ సంగతులన్నీ చెప్పడానికి యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చాడు. అంటే దేవుడి ఆలోచనలు, మనుషుల పట్ల దైవం యొక్క ప్రణాళికలు, మనుషుల జన్మ వెనుక దేవుడికున్న ఆలోచనలు, ఇవన్నీ లోకానికి చెప్పడానికి వచ్చిన వారు యేసుక్రీస్తు వారు. ఆయన వచ్చాడు భూమి మీదకి. వచ్చిన తర్వాత మీరంతా ప్రార్థన చేసినప్పుడు దేవుడిని తండ్రి అని పిలవండి. ఆయన మీ డాడీ అవుతాడు, మీ కన్న తండ్రి, మిమ్మల్ని కన్నాడు, మీ తల్లిదండ్రులను చేశాడు, మిమ్మల్ని చేశాడు, మీ తల్లి గర్భంలో ఆ రూపాన్ని చేశాడు. ఈరోజు మీరు భూమి మీద జీవిస్తున్నారు అంటే ఆ దేహం, కదులాడే ఆ దేహం మీ పరలోకపు తండ్రి కష్టం. తల్లి కట్టలేదు, అది తండ్రి కట్టలేదు, బంధువులు కట్టలేదు. ఆ దేహాన్ని కట్టింది తండ్రి, పరమ తండ్రి, దేవుడు. కనుక ఆ దేహాన్ని పాప కార్యక్రమాల కొరకు కాక పరిశుద్ధమైన నా పనుల కొరకు వాడమని చెప్పు అని మనుషులకు అవసరమైన సంగతులన్నీ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుల వారికి నేర్పించి ఈ లోకానికి పంపించారు. వచ్చిన యేసుక్రీస్తుల వారు బోధ ప్రారంభించాడు. ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం, మీరంతా లోకంలో పడిపోయారు. ఈ 60-70 సంవత్సరాలు ఈ చిన్ని జీవితంలో మీరు కూరుకుపోయారు. ఇది కాదయ్యా జీవితం. మీ పరలోకపు తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి పని కొరకు ఆ లోకం నుండి ప్రయాణం చేసుకుని ఈ లోకానికి మీరంతా వచ్చారు. ఈ లోకంలో నీతిగా, న్యాయంగా, యథార్థంగా మీ పరలోకపు తండ్రి కొరకు బ్రతకాల్సిన మీరు ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు, ఈ లోకం కొరకు బ్రతికేస్తున్నారు మీరు అని చెప్పాడు. యేసుక్రీస్తుల వారి బోధల సారమదే. ఆత్మీయ జీవింపు చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే బోధంతా దేని గురించి చేస్తున్నాడు? ఆత్మ, ఆత్మ, ఆత్మ. శరీరం ఏముందయ్యా, 60-70 సంవత్సరాల తర్వాత మట్టిలో కలిసిపోద్ది. దాని గురించి ఎక్కువగా ఆలోచించుకో, నీ ఆత్మ గురించి, నీ గురించి ఆలోచించు అని బోధ ప్రారంభించాడు. చేశాడు బోధ. బోధ చేసి 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 17వ అధ్యాయంలో పరలోకపు తండ్రికి ఒక ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి,
4వ వచనం చూస్తే మీకు అర్థమవుతుంది. 4వ వచనం చూస్తే 4వ వచనం చూడండి ఏమంటున్నాడు? చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. జాగ్రత్తగా వినాలి. యేసుప్రభు అంటున్నాడు, నువ్వు నా చేతికి అప్పగించిన పని నేను భూమి మీద సంపూర్ణముగా నెరవేర్చి నిన్నేం చేశాను? మహిమపరచాను. ఇంతకీ యేసుక్రీస్తుల వారు చేసిన పనేంటి చెప్పండి భూమి మీద? ఏ పని చేశాడు ఆయన? గ్రామ గ్రామాన తిరిగి పరలోకపు తండ్రి గురించి ప్రకటించాడు. దేవుడి ప్రేమ గురించి చెప్పాడు. దేవుడి కోపం చెప్పాడు. మరణం చెప్పాడు. మరణం తర్వాత జీవితం చెప్పాడు. పుట్టుకకు ముందటి సంగతులు చెప్పాడు. నీ కళ్ళ ముందున్నే చనిపోయిన వ్యక్తులు చనిపోయిన తర్వాత ఎంత తీవ్రమైన వేదనలోనికి బాధలోకి వెళ్ళిపోయి కాలిపోతున్నారో, వాళ్ళు పడుతున్న బాధలన్నీ కళ్ళకు కట్టినట్టుగా వాక్యాల ద్వారా తన మాటల ద్వారా సమాజానికి తెలియజేశాడు. ఇక్కడ ప్రార్థనలు ఏమంటున్నాడు అంటే, తండ్రి చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన ఏ పని అయితే ఉందో, భూమి మీదకి వెళ్ళి ఏ మాటలైతే చెప్పమన్నావో అవన్నీ నేను చెప్పాను. నా చేతికి నువ్వు అప్పగించిన పని చేసుకున్నాను నేను. జాగ్రత్తగా వినాలి. క్రైస్తవ్యం అంటే ఆదివారం గుడికి రావడానికి అలవాటు పడిపోయిందండి. ఆదివారం గుడికి వెళ్తారు, సోమవారం నుంచి శనివారం వరకు ఎక్కడికి వెళ్తారు? లోకంలోనికి పరుగులు పెడుతున్నారు. ఇది కాదు నిజమైన ట్రూ క్రిస్టియన్ అంటే, నిజమైన క్రైస్తవుడు అంటే ఇది కాదు. నీ పరలోకపు తండ్రి కొరకు ప్రతిరోజు 1 గంట సమయం పెట్టుకుని ఎవరికైనా వాక్యం చెప్పటం కానీ, వాక్యం చెప్పించటం కానీ, ఏదైనా ప్రతిరోజు నువ్వు దేవుడి కొరకు ఏ పని చేస్తున్నావు నువ్వు? నీ జీవితంలో దినవారీ చర్యలో ఒకసారి పొద్దున నువ్వు 7 గంటలకు లేచావా, 8 గంటలకు లేచావా, నైట్ పడుకునే లోపు నీ పరలోకపు తండ్రి కొరకు నువ్వేం పని చేసావు? పని చేసేసాడు. ధైర్యంగా ప్రార్థన చేస్తున్నాడు యేసుప్రభు. ఈరోజు మనం ప్రార్థనలు చేస్తాం, ఏం చెయ్యం? పని చెయ్యం. యేసుప్రభు పని చేసి ప్రార్థన చేశాడు. మనమేమో పని ధ్యాస ఏముండదు, పనే ముట్టుకోం. ప్రార్థనలు మాత్రం గంటల తరబడి దేవుడు బుర్రలు తినడానికి ట్రై చేస్తాం. వినడండి. మీ గర్భాన్ని పుట్టిన మీ కుమారుడు ఉంటాడు, వాడికి ఒక పని చెప్పారు మీరు. పని చెప్పినప్పుడు మీ మనసు ఎలా ఉంటుందంటే, ఆడు పని చేసుకుని వచ్చిన తర్వాత, కష్టపడి వచ్చిన తర్వాత, డాడీ నాకు అది కావాలి డాడీ అని అడిగితే వెంటనే మనసు ఇంక మళ్ళీ 2 సెకండ్ థాట్ ఉంటుందండి. వాడు ఏది అడిగితే అది తండ్రి కొనిచ్చేస్తాడు. అలా కాకుండా మన కుమారుడు మన మాట వినకుండా, మీరు చెప్పింది చేయకుండా, వాడికి కావాల్సినవన్నీ మిమ్మల్ని అడుగుతున్నాడు అనుకోండి, మీ మనసు ఎలా ఉంటుంది? నిజంగానండి. ఈరోజు మీకు అర్థం కావడానికి ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఈరోజు మా పిల్లలు, మాకు తెలుసు సన్నిగాడు ఎంత ఉంటాడు వాడు. అందరితో పాటు సమానంగా వాడు లేచాడు. అందరము మేము చర్చికి రావడానికి రెడీ అయిపోతున్నాం. కానీ ఆడికి ఎక్స్ట్రాగా ఒక పని చెప్పాం. అరే నువ్వు షాప్ దగ్గరికి వెళ్ళి 3 టిఫిన్ పొట్లాలు పట్టుకురా అని చెప్పాం. వాడు వెళ్ళాడు. వెళితే వీధిలో ఉన్న షాపు మూసేసి ఉంది. నిజంగా చూడండి, మరి వాడు షాప్ బంద్ చేసి ఉందని వెనక్కి వచ్చేస్తే చేసేది ఏం లేదు. అక్కడ షాప్ బంద్ చేసి ఉంటే వాడు మెయిన్ రోడ్డు వరకు నడుచుకుంటూ వెళ్ళి, ఏమంటే మొత్తం మీద మేము చెప్పిన టిఫిన్ పొట్లాలు పట్టుకుని చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. అప్పటికి మేమంతా రెడీ అయిపోయాం. ఎవరు ఇంతసేపు అని గద్దిస్తుంటే ముఖం బక్కగా చిన్నగా పెట్టి అంటున్నాడు, షాప్ లేదు, నేను దూరం నడుచుకుని వెళ్ళొచ్చాను, అందుకే నాకేమైపోయింది, ఆలస్యం అయిపోయింది. మేమందరం రెడీ అయిపోతున్నాం చర్చికి రావడానికి, వాడు మాత్రం ఆలస్యం అయిపోయాడు. ఏమండి, మేము ఆల్రెడీ రెడీ అయిపోయాం కనుక టకటక మన అందరూ టిఫిన్లు తినేసాం. వాడు మాత్రం స్నానానికి వెళ్ళాడు. మేమందరం రావడానికి బయలుదేరిపోతున్నాం. వాడికి ఇప్పుడు దేనికి టైం లేదు చెప్పండి? టిఫిన్ తినక టైం లేదు. ఆ పొట్లం పట్టుకుని మాతో పాటు కారులో ఎక్కాడు. కారులో తినుకుంటూ వస్తున్నాడు. నిజంగా ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్తున్నానంటే, వాడిని చూస్తున్నప్పుడు నాకు ఏమేస్తుందో తెలుసండి? ఏమేస్తుంది? జాలి, దయ. నిజంగా వాడు ఆ వయసులో చెప్పిన పని కోసం వాడు పడుతున్న కష్టం, ఎలాగైనా నా కుటుంబం లేదంటే నా తండ్రి నా తల్లి చెప్పిన పని చేయాలి అన్నాడు. చిన్న వయసులో వాడు పడుతున్న కష్టం చూసి
నిజంగా ఒక రకంగా తండ్రి మనసు కానీ, తల్లి మనసు కానీ వాడి మీద ఏమైపోతుందంటే జాలి, ప్రేమ ఎక్కువ అవుతదా? అవుదా? అవుతది కదండీ! ఈరోజు సేమ్ అవే క్వాలిటీస్ అండి పరలోకపు తండ్రి మనలో చూడాలనుకుంటున్నాడు. మనకెన్ని కష్టాలైనా, మనకెన్ని కన్నీళ్ళైనా, మనకెన్ని శోధనలు మనల్ని వెంటాడుతున్నా, మన జీవితంలో లోక సంబంధంగా ఎన్ని సమస్యలు మిమ్మల్ని వేధిస్తున్నా, మీకు అప్పగించిన మీ పరలోకపు తండ్రి పని మీరు చేస్తున్నారనుకోండి. ఈరోజు ఆ కుమారుడి మీద నాకు పుట్టిన ప్రేమే పరలోకపు తండ్రి ప్రేమ మన మీద పుడుతుంది. దేవుడి కృప పొందుకోవాలి అన్నా, దేవుడి ప్రేమ మనకి దక్కాలి అన్నా, దేవుడు మనల్ని ప్రేమించాలి అన్నా, దేవుడు మన ప్రార్థనలు ఆలకించాలి అన్నా, ఏమండి ఇదేనండి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన సూత్రం. నిజంగా యేసుక్రీస్తుల వారికి పరలోకపు తండ్రికి అప్పగించిన పని చేయడానికి కష్టపడ్డాడా? ఈజీగా అయిపోయిందా మీరు చెప్పండి? కష్టపడ్డాడా? ఎంత కష్టపడ్డాడు? చివరికి ఇంటి వాళ్ళు కూడా ఛీ అనేంతగా కష్టపడ్డాడు. తర్వాత పుట్టిన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అంటున్నారు, ఇతనికి దయ్యం పట్టింది తోసేయండి మన ఇంట్లోంచి అంటున్నారు యేసుప్రభుని. ఆ ఊరు వాళ్ళంతా ఇతను దయ్యం పట్టినవాడు అన్నారు, పిచ్చి పట్టింది అన్నారు. యెజబెలు దయ్యాలకు అధిపతి అన్నారు, మతిస్థిమితం కోల్పోయాడు అన్నారు. ఇంట్లో వాళ్ళు దూషించి, వీధిలో వాళ్ళు దూషించి, ఎవరు ఎన్ని మాటలంటున్నా ఒకటే, ఎవరైనా ఏమైనా అనుకోనివ్వండి, నా పరలోకపు తండ్రి మా పని మాత్రం నేనేం చేయాలి? ముగించాలి. నా తండ్రి పని నాకు ముఖ్యం తప్ప మనుషుల మాటలు నాకు ముఖ్యం కాదు అనుకున్నాడు. అలా కష్టపడి ఆ పని చేయడానికి ఎన్నో శ్రమలు, ఎన్నో వేదనలు ఎదుర్కొని పరలోకపు తండ్రి ఇష్టాన్ని పొందుకున్న కుమారుడిగా ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు 17వ అధ్యాయంలో. తండ్రి, చేయుటకు నీవు నాకు అప్పగించిన పని నేనేం చేశాను? సంపూర్ణంగా నెరవేర్చాను. నాకెన్ని కష్టాలు వచ్చినా, నాకెన్ని వేదనలు వచ్చినా, నాకెన్ని కన్నీళ్ళు వచ్చినా నీ పనిని మాత్రం విడిచిపెట్టలేదు తండ్రి. నీ నీ నువ్వు నాకు ఏదైతే అప్పగించావో ఆ పనికి అన్యాయం చేయలేదు తండ్రి. నేను నష్టపోయాను, నేను వేదనలు పడ్డాను, నేను కన్నీళ్లు దిగమింగాను, నేను నిద్రలేని రాత్రులు గడిపాను, నేను ఆకలితో అలమటించానే తప్ప మీ పని మాత్రం ఎక్కడ ఆపలేదు తండ్రి. మీరు ఏది చెప్పారో నేను అది చేశాను. కనుక ఇప్పుడు 5వ వచనంలో అడుగుతున్నాడు. ఏమని? 5వ వచనంలో ఏమంటున్నాడు? లోకము పుట్టక మునుపు, జాగ్రత్తగా వినాలి, ఇది ఇది విడిపోతేనండి యేసుక్రీస్తుల వారి లవ్, యేసుక్రీస్తుల వారి ప్రేమలో ఉన్న ఒరిజినాలిటీ ఈరోజు మీకు అర్థమవుతుంది. ఇంతకాలం యేసుక్రీస్తుల వారి ప్రేమను లోకం అర్థం చేసుకున్న విధానం వేరు. ఈరోజు చెప్తున్నాను అసలు సంగతి. తండ్రికి ప్రార్థన చేసి అంటున్నాడు, లోకం పుట్టక మునుపు, అనగా ఇదిగో నాన్న, డాడీ, వీళ్ళందరికీ నీ గురించి చెప్పమని పంపించావు కదా, లోకం, మనుషులు, వీళ్ళ పుట్టక మునుపే, వీళ్ళెవరూ లేక మునుపే నువ్వు ఉన్నావు. నీకు ప్రథమ కుమారుడిగా, జ్యేష్ఠ కుమారుడిగా పరలోకంలో నేనున్నాను. లోకము పుట్టక మునుపు, ఈ మనుషులు ఎవ్వరు పుట్టక మునుపు, ఈ తమ్ముళ్ళు పుట్టక మునుపు, ఈ చెల్లెళ్ళు పుట్టక మునుపు, ఈ లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో ఇప్పుడు నన్ను ఏం చేయాలి? మీకేం అర్థమైంది చెప్పండి? లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు మహిమ ఉంది. ఈ మనుషులు ఎవ్వరు పుట్టక మునుపు నీ యొద్ద నాకు మహిమ ఉంది. ఆ మహిమ తిరిగి మరలా నాకు ఇచ్చేయి. ఎందుకు అడుగుతున్నాను ఇచ్చేయమనంటే? ఊరకనే అడగట్లేదు. నీకోసం కష్టపడి పనిచేశాను తండ్రి, నీకోసం కష్టపడి పనిచేశాను దేవా, నీ కొరకు కష్టపడ్డాను గనుక వీళ్ళెవ్వరు పుట్టక మునుపు నీ దగ్గర నాకు ఏం మహిమ అయితే ఉందో ఆ మహిమను మళ్ళా నాకు ఇచ్చేయి. ఏంట మహిమ? ఎందుకు యేసుక్రీస్తుల వారు వీళ్ళెవ్వరూ పుట్టక మునుపు నీ దగ్గర మహిమ ఉంది కదా, ఆ మహిమ నాకు ఇచ్చేయని యేసుప్రభు తండ్రిని ఎందుకు అడుగుతున్నాడు? బాగా ఆలోచించాలండి మీరు. దేవుడు అర్థం అవుతాడండి. ఈరోజు ప్రారంభంలో ఒక్కడే కుమారుడు, తండ్రి అయిన దేవునికి జ్యేష్ఠ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తుల వారు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు, ఆ తర్వాత దేవదూతలు, ఆ తర్వాత ఈ సృష్టి, ఇవన్నీ 1 by 1 పరలోక తండ్రి వలన కలగబడుతూ వచ్చినవి. ప్రారంభంలో ఒక్కడే యేసుక్రీస్తుల వారు, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు. వీళ్ళు ముగ్గురు కలిసి విశ్వాన్ని కట్టారు. వీళ్ళు ముగ్గురు కలిసి మనుషులను తండ్రి అయిన దేవుడు చేస్తున్నప్పుడు పక్కనే ఉన్నారు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట చదువుకుంటాం మనం. ఏమని? మన స్వరూపమందు మన పోలిక చొప్పున
నరులను చేయదుము అంటే నరులు ఎవ్వరు పుట్టక మునుపు ఎవరున్నారు ఇప్పుడు? మనం 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 ఎవరా మనం? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తులు వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. మన పోలిక చొప్పున ఈ నరులను చేద్దాం, మన పోలిక చొప్పున స్త్రీగా పురుషులుగా వీళ్ళని చేద్దాం అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు సృష్టికి ముందు నుంచి. అదే ఇక్కడ యేసుక్రీస్తుల వారు మరలా అడుగుతున్నాడు, డాడీ, తండ్రి, ఇదిగో ఈ లోకం ఆదాము నుండి వచ్చిన ఈ మానవ జాతి ఎవ్వరు లేనప్పుడే నీ యొద్ద నాకు ఒక మహిమ ఉంది, ఆ మహిమ తిరిగి మరలా నాకు ఇచ్చే డాడీ. ఏంట మహిమ అంటే ఏమి కాదండి, మహిమ ఏంటో కాదు, తండ్రి అయిన దేవుని ప్రేమ. ఆ మహిమ ఏంటో కాదు, పరలోకపు తండ్రి ప్రేమ. చెప్తాను, అది కూడా వాక్యం చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. పరలోకపు తండ్రికి భూమి మీద మనం లేనప్పుడు, పిల్లలుగా మనం పుట్టినప్పుడు ఆయన ప్రేమ అంతా ఎవరి మీదకి చూపించేవాడు చెప్పండి? యేసు ప్రభు. మీకు అర్థం కావాలంటే ఉదాహరణ చెప్తాను. యవనస్తుడికి వివాహం చేస్తారు, అప్పటి వరకు అమ్మ 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 అంటే అమ్మ చుట్టూ తిరుగుతాడు. పెళ్ళి అయిపోయినాక ఎవరి చుట్టూ తిరుగుతాడు చెప్పండి? అప్పటి వరకు అమ్మ అమ్మ అంట తిరిగిన వీడు మా ఆవిడ, మా ఆవిడ బంగారం, మా ఆవిడ వెండి, మా ఆవిడ ఇత్తడి, ఇంకెవరు కనపడరు ఈయనకి. ఎవరు? భార్య. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఎప్పుడైతే ఈ కొడుకు ప్రేమ తన మీద నుంచి కాస్త అటు డైవర్ట్ అయిందో, తల్లిలో చిన్నగా స్టార్ట్ అవుతుంది. ఏం స్టార్ట్ అవుతుంది చెప్పండి? ఏమరా నీ పిల్లం నీకు బంగారం అయిపోయింది, నేనేమైపోయాను? లోకంలో ఒక సామెత ఉంటుందండి, ఏమండి, పిల్లం రాకమునుపు ఒకలా ఉన్నాడు కుమారుడు, భార్య వచ్చిన తర్వాత మరొకలా ఉన్నాడు. అది కరెక్ట్గా కనెక్ట్ అవ్వట్లేదు సామెత, చెప్తాను నేను చివరి వరకు. భార్య మీదకి ఎప్పుడైతే కాస్త ప్రేమ అటు డైవర్ట్ అయిందో తల్లిలో, ఒకప్పుడులా నువ్వు నన్ను చూడట్లేదురా, ఒకప్పుడులా నువ్వు నన్ను పట్టించుకోవట్లేదురా అంటది. మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ భార్య రాగానే కాస్త ప్రేమ అటు డైవర్ట్ అయింది. ఫోన్ చేస్తాడు ఇంటికి డ్యూటీలో నుంచి, అమ్మ ఎలాగున్నావు అంటాడు. ఇవిడో పొంగిపోతూ ఉంటుంది. అన్నం తిన్నావా అంటాడు. అన్నం తినే టైంకి చేస్తాడు. సాయంత్రం ఏదైనా దూరంలో ఉంటే, అమ్మ నేను నాకు లేట్ అయిపోతుంది, భోజనం చేసి పడుకో. చాలా ప్రేమగా ఆప్యాయతగా చూసుకుంటాడు భార్యని. మీరు బాగా గమనించండి. కొద్ది రోజులకి ఎవరు వస్తారో తెలుసా? ఓ బుడ్డోడు పుట్టాడు అనుకోండి, తల్లి మీ నుంచి ఇటు డైవర్ట్ అయిన ప్రేమ ఇక్కడి నుంచి ఎటు డైవర్ట్ అవుతుంది? మళ్ళీ ఫోన్ చేసి నువ్వు ఎలాగున్నావు అని అడగడిగా. ఏమడుగుతాడు చెప్పండి? ఫోన్ ఎత్తగానే వాడు ఎలాగున్నాడు, పాలు తాగాడా, స్నానం చేయించావా, నిద్రపోతున్నాడా, మెలకుగా ఉన్నాడా అంటే ఎటు డైవర్ట్ అయింది? మళ్ళీ బుడ్డోడి మీదకి. ఈడి మీదకి కొద్ది కాలం ప్రేమ ఉంటుంది, తర్వాత ఇంకొక కుమార్తె పుట్టింది అనుకో, మళ్ళీ లవ్ ఎటు వెళ్తుంది? అటు. ఫోన్ చేసిన వెంటనే, ఒకప్పుడు ఏమండి భార్య నువ్వు బాగున్నావా తిన్నావా అని అడిగిన ఇతను అవతరావిడ ఫోన్ ఎత్తగానే పిల్లలు బాగున్నారా? గుండె ఎటు వెళ్ళింది చెప్పండి? ప్రేమ ఎటు తిరిగింది? పిల్లల మీదకి. మీరు జాగ్రత్తగా వినాలి. తల్లి మించి ఇటు డైవర్ట్ అయింది, వీటి నుంచి పిల్లల మీదకి డైవర్ట్ అయింది. మీరు బాగా ఆలోచిస్తే భూమి మీద మనుషులే లేనప్పుడు పరలోక తండ్రికి మొట్టమొదటి కుమారుడు ఎవరు? యేసుప్రభు. ప్రేమంతా ఎవరికి మాత్రమే దక్కేది? యేసుప్రభువే. కానీ యేసుప్రభు తర్వాత లోకం మీదకి ఎవరు వచ్చేసారు? ఆదాము. యేసుప్రభు అన్నాడు, నాయన ఆదాము నా కొడుకు పాడైపోతున్నాడు, కయ్యూను పాడైపోతున్నాడు, ఏమండి దావీదు పాడైపోతున్నాడు, అబ్రహాం పాడైపోతున్నారు, ఏమండి ఆ యోనా ప్రకటించడానికి వెళ్ళిన నినేవే పట్టణస్థులు పాడైపోతున్నారు. అంటే ఇంక యేసుప్రభు దగ్గర తండ్రి అయిన దేవుడికి వీళ్ళిద్దరిలో మధ్యలో డిస్కషన్ ఎవరి గురించి స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు? పిల్లలు పిల్లలు పిల్లలు, నాయన పిల్లలు పాడైపోతున్నారు, నాయన పిల్లలు మాట తప్పుతున్నారు, నాయన పిల్లలు వ్యభిచారులు అయిపోతున్నారు, నాయన పిల్లలు దొంగలైపోతున్నారు. పరలోకపు తండ్రి భూమి మీద ఉన్న మనుషుల గురించి బాధపడటం, ఈ పిల్లల గురించి ఆలోచించటం స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ ప్రారంభం నుండి చూస్తున్నాడు ఎవరు? పక్కనే ఉన్న యేసు ప్రభు లోకానికి వచ్చేసాడు. డాడీ నువ్వేదైతే ఈ మనుషులకి చెప్పమన్నావో చెప్పేశాను. నువ్వు స్టార్టింగ్లో వీళ్ళ పుట్టక మునుపు లోకమే లేనప్పుడు
నీ యొద్ద నాకు వండర్ఫుల్ లవ్ ఉండేది. ఆ ప్రేమ నువ్వు చెప్పిన పని చేశాను గనుక తిరిగి మళ్ళీ ఆ లవ్ నాకు ఇచ్చేయి. ఎలా ఉందండి ఇది? మీకు ఇప్పుడు అర్థమవుతుంది. స్టార్టింగ్లో ఒక ఉదాహరణ చెప్పాను కదా, తల్లి మించి అటు వెళ్ళిపోయింది, అటు మించి పిల్లలకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇవిడు వచ్చి అంటుంది, ఒరే ఒకప్పుడు నన్ను ప్రేమించావు, ఇప్పుడు కొద్దికాలం ఎవరిని ప్రేమించావు? నీ భార్యను ప్రేమించావు, ఇప్పుడు నీ పిల్లల్ని ప్రేమిస్తారు. నాకు స్టార్టింగ్లో ఉన్న లవ్ నాకు కావాలి అని తల్లి అడిగింది అనుకోండి, ఇక ఆలోచించండి. ప్రేమ అనేది షేర్ అవుతుందే తప్పండి, ప్రేమ అనేది ఎవరి మీద లేకుండా పోదు కదా. ఒకడే అందరినీ ప్రేమించాలి కనుక పంచుతాడు, కొంచెం తల్లికి, కొంచెం భార్యకి, కొంచెం పిల్లలకి షేర్ అయిపోతుంది. ప్రేమ పంపకాల్లోకి వెళ్ళిపోయింది. ఈవిడిని చూసుకోవాలా, ఆవిడని చూసుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలా, అందరిని చూసుకుంటాడు. మంచివాడైతే సోమ. కొంతమంది క్రూరులు ఉంటారు, వాళ్ళ గురించి మాట్లాడుకోకూడదు. దేవుని పిల్లలారా, యేసు ప్రభు డాడీ లోకం పుట్టక మునుపు నన్ను ప్రేమించేసావు కదా చాలా గొప్పగా, ఆ ప్రేమ తిరిగి మరలా నాకు ఇచ్చేయి, ఆ మహిమ నాకు మరలా ఇచ్చేయి అంటున్నాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు ఒరిజినల్ మనం చెప్తాను ఇప్పుడు. ఆ లవ్ ఈయన ఎందుకు అడుగుతున్నాడంటే, మనలా స్వార్థపూరితమైన ఆలోచన కాదండి యేసు ప్రభుది. నువ్వు నన్నొక్కడనే ప్రేమించాలి, ఇంకెవరిని ప్రేమించకూడదన్న మనసు కాదు యేసు ప్రభుది. కొంతమందికి ఉంటుందండి అలా క్రుయాలిటీ మైండ్. వాడిని తప్ప ఎవరిని పట్టించుకున్నా చూడలేడు. నన్నే పొగడాలి, నన్నే ఎత్తాలి, నన్నే దెగ్గొట్టేయాలి. కొంతమందికి ఉంటాయి ఇలా క్రుయాలిటీ మైండ్లు. నేనే 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 ఇది ఉంటుంది. కానీ యేసుప్రభు మనసు ఏంటంటే, ఇక్కడ ఆ ప్రేమ ఎందుకు అడుగుతున్నాడంటే, ఆ లవ్ ఎందుకు అడుగుతున్నాడంటే, ఏదో మనకిలాగా స్వార్థపూరితంగా నువ్వెవ్వరిని ప్రేమించకూడదు, నన్నే ప్రేమించాలని కాదండి. ఆ ప్రేమను తండ్రి అయిన దేవుడి దగ్గర యేసుప్రభు అడుగుతుంటా. ఎందుకు అడుగుతున్నాడో చెప్తాను ఇప్పుడు, మీకు భలే ఉంటుంది. ఎందుకు అడుగుతున్నాడో తెలుసా? ఆ లవ్ అంతా నాకు ఇచ్చే, ఆ ప్రేమ అంతా నాకు ఇచ్చేయి, ఆ సర్వ అధికారాలు ఒకప్పుడు నువ్వు నాకు ఇచ్చేసావు. ఒకప్పుడు నీ దగ్గర అధికారాలు, నీ తర్వాత అధికారాలన్నీ నావే, ఆ అధికారాలన్నీ నాకు ఇచ్చేయి అని ఎందుకు అడుగుతున్నాడంటే, నిజంగా యేసుప్రభు మనసు చెప్తానండి ఇప్పుడు. 17వ అధ్యాయము యోహాను సువార్త 6వ వచనం ఒకసారి చూడండి. 6వ వచనం 14వ వచనం ఒకసారి చదవండి. 6వ వచనం, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. ఇదిగో ఈ లోకంలో కలిసిపోయిన వాళ్ళను, ఈ లోకంలో కలిసిపోయి పాపంలో నిండుకుపోయిన వాళ్ళను నువ్వు నాకు ఇచ్చిన వాక్యంతో వేరు చేశాను తండ్రి. వాళ్ళు నాకు ఇచ్చేసావు. తర్వాత వాళ్ళకి నీ నామాన్న ప్రత్యక్షపరచితిని, వారు నీవారయ్యుండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యమును గైకొన్నారు. అంటే ఎవరైతే వాక్యాన్ని పాటిస్తారో వాళ్ళే యేసుక్రీస్తుల వారు. ఎవరైతే వాక్యాన్ని పాటిస్తారో వాళ్ళే పరమతండ్రి పిల్లలు. గైకొను వారు అన్నాడు అక్కడ, వినేవాళ్ళు కాదు. వాక్యం అందరూ వింటారు. అందుకే బైబిల్లో ఏమంటాడంటే, ధర్మశాస్త్రము వినువాడు దేవుని దృష్టికి నీతిమంతుడు కాడు. విన్న వల్ల అంత పవిత్రులు కాదు, విన్న వల్ల అంత దేవుని పిల్లలైపోరు. విన్న వాక్యాన్ని గైకొనాలి, విన్న వాక్యాన్ని జీవితంలో పాటించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా వాడు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. కష్టాలకు, కన్నీళ్లకు వాక్యాన్ని పక్కకు దూసేసి నా శ్రమల్లో, నా ఇబ్బందుల్లో బతకలేకపోతున్నాను దేవుడి కోసం వాక్య ప్రకారం అంటే, అది దేవుని పిల్లలకు ఉండే లక్షణమే కాదు. ఎందుకంటే నీకొచ్చే కష్టాన్ని, నీకొచ్చే కన్నీళ్లను ఎదిరించగలిగిన శక్తి కలిగిన ఆత్మ నీకు ఇచ్చాడు. దాన్ని వాడుకోవట్లేదు. ఆ శక్తిని, నీకు వచ్చిన శోధన ఏదైతే ఉందో, నీకు వచ్చిన కష్టం ఏదైతే ఉందో, ఆ శోధనని, ఆ కష్టాన్ని ధైర్యంగా, ధీటుగా ఎదుర్కొని పరిశుద్ధంగా, పవిత్రంగా బ్రతకగలిగిన శక్తి కలిగిన ఆత్మను పెట్టాడు లోపల. ఆ శక్తిని, ఆ పవర్ని మనం వాడుకోవట్లేదు. లొంగిపోతున్నాం సమస్యలకి, ఇరుకులకి, ఇబ్బందులకి, పాపాలకి, సాతాను వేసే చిన్న చిన్న అలజడులకి మనం పడిపోతున్నాం. ఆ ఆత్మ యొక్క శక్తిని వాడుకోక. ఇక్కడ యేసుక్రీస్తుల వారు అంటున్నారు, నీవు నాకు ఇచ్చిన వాళ్ళందరూ నీ వాక్యాన్ని గైకొంటున్నారు తండ్రి. 14వ వచనం చూడండి. ఇప్పుడు 14వ వచనం, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. యేసుప్రభు ఏమని ప్రార్థన చేస్తున్నాడంట?
దుష్టుని నుండి వాళ్ళని కాపాడు. అక్కడ పుట్టినోట్లో దుష్టుడు అన్న దగ్గర ఒకటి ఉండి కింద పుట్టినోట్లో కీడు అని ఉంటుంది చూడండి. అంటే మనం దేనికోసం ప్రార్థన చేయాలి ఇప్పుడు? ఎవడైనా కీడులో పడిపోతే, ఎవడైనా దుష్టుడు పన్నిన పన్నాగాలు ఇరుక్కుపోయి కొట్టుకుంటుంటే, వలేసిన తర్వాత పిట్ట చూడండి, పిట్ట వలలో పడిపోయింది అనుకోండి, ఎలా కొట్టుకుంటుంది? అది తప్పించుకుందామని కొట్టుకుంటుంది, తప్పించుకుందామని కొట్టుకుంటుంది, తప్పించుకుందామని కొట్టుకుంటుంది. కానీ దానివల్ల కొట్టుకొని 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 నీరసం వచ్చి పడిపోద్ది. అప్పుడు వచ్చి వల వేసిన వేటగాడు దాన్ని ఏం చేస్తాడు? పట్టుకుని వెళ్ళిపోతాడు. ఈరోజు దుష్టుడు మానవ జాతికి అలా వలేసి చిక్కిచ్చేసుకున్నాడు దుష్టమైన ఆలోచనలతో, లోక సంబంధమైన భయంకరమైన ఆశలతో ఈరోజు మనుషుల్ని చిక్కించుకున్నాడు. అలా ఎవరైతే ఆ కీడులో, అలా ఎవరైతే ఆ దుష్టుడి కొరకు చిక్కుల్లో పడిపోయారో వాళ్ళ గురించి మనం ఏం చేయాలంట? ప్రార్థించండి. యేసు ప్రభువే ప్రార్థన చేశాడు. మనం కూడా ఏం చేయాలి? చిక్కబడిన వారి కొరకు మనము ప్రార్థించాలి. మీరు జాగ్రత్తగా వినండి. ఇదంతా అయిపోయిందండి. దేవా, మీరు జాగ్రత్తగా వినండి. దేవా, లోకం పుట్టక మునిపే నీ దగ్గర నాకు చాలా మహిమ ఉంది, ప్రేమ ఉంది, అధికారం ఉంది. లోకం పుట్టిన తర్వాత నీ ప్రేమ కాస్త వాళ్ళ మీదకి వెళ్ళింది. వాళ్ళకి నీ గురించి చెప్పమని నన్ను ఈ లోకానికి పంపించావు. వాళ్ళ గురించి చచ్చిపోమని ఈ లోకానికి పంపించావు. నా ప్రేమ ఎంత గొప్పది అంటే, నీలో ఉన్న ప్రేమే నాలో ఉంది. నువ్వు ఏది చెబితే వీళ్ళ కోసం నేను అది చేయడానికి రెడీగా ఈ లోకానికి వచ్చేసాను తండ్రి. నువ్వు చెప్పిందే చేస్తున్నాను కనుక ఆ ప్రేమ మరలా నాకు ఇచ్చేయి, నీ ప్రేమ నాకు ఇచ్చే మరలా అని అడిగాడు. 24వ వచనం అండి. ఇప్పుడు చూడాలి జాగ్రత్తగా, ఇప్పటి నుంచి జాగ్రత్తగా చదవాలి వాక్యం. యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనం చూడండి. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును, అండర్లైన్ చేసుకోవాలా, యేసుక్రీస్తుల వారు ఒరిజినల్ మనసు అండి ఇది. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెను. ఎందుకు అడుగుతున్నాడు ఆ అధికారం? ఎందుకు అడుగుతున్నాడు ఆ మహిమ? ఎందుకు అడుగుతున్నాడు ఆ ప్రేమ? అంటే, డాడీ, నువ్వెంత ప్రేమించావో ఈ లోకాన్ని, నువ్వెంత ప్రేమించావో ఈ మనుషులను, అంతే ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. డాడీ, నీ వాక్యం పట్టుకుని ఈ లోకానికి వచ్చాను కదా, నా వాక్యం వీళ్ళకి ఇచ్చేసాను కదా, నా వాక్యం వీళ్ళు విన్నారు కదా. ఎవడైతే వాక్యాన్ని గైకొంటాడో, ఎవడైతే నా నోటు ద్వారా వచ్చిన నువ్వు చెప్పిన మాటలకి సరెండర్ అయిపోయి ఆ మాటల ప్రకారం బ్రతుకుతాడో వాళ్ళందరూ నాతో పాటు నా పక్కనే ఉండాలి డాడీ అంటున్నాడు. ఎవరు? ఏం చెప్పాడండి, ఏం అడిగాడండి? డాడీ, నీవు నాకు ఆ మహిమ ఇచ్చేయమని నేను ఎందుకు అడుగుతున్నాను అంటే, ఆ ప్రేమను తిరిగి మరలా నాకు ఇచ్చేయమని ఎందుకు అడుగుతున్నానంటే, వీళ్ళ అమాయకులు డాడీ, నీకోసం బ్రతకమని నేను మాట చెప్పాను, సర్వం విడిచిపెట్టి నీకోసం బ్రతికేస్తున్నారు డాడీ. నువ్వు చూపించిన ప్రేమ, వీళ్ళ మీద ఎందుకు ప్రేమ చూపించావు నాకు అర్థమైంది నాకు వచ్చిన తర్వాత. ఇదిగో వీళ్ళు ఈ మనుషులు నా మాటల ప్రకారం బ్రతుకుతున్న వాళ్ళంతా నా పక్కన ఉండాలి డాడీ, నాతో పాటు. వండర్ఫుల్ లవ్ అండి యేసుప్రభుది. ఇది అర్థమైందా? యేసుప్రభు చేపలు ఎత్తాడు, యేసుప్రభు రొట్టె ముక్కలు ఎత్తాడు, మా తుమ్ములు తీసేస్తాడు, మా దగ్గు తీసేస్తాడు. ఇది కదా యేసుప్రభు గురించి చెప్పారు. ఒరిజినల్ చెప్పలేదండి యేసుప్రభు, ఒరిజినల్ ఇది. దేవా, డాడీ, నీ మాట ఎవడైతే వింటున్నాడో, నీ మాట ప్రకారం ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళు నాతో పాటు నా పక్కనే ఉండాలి. వాళ్ళంటే నాకు చాలా ఇష్టం, నాకు ఇష్టం పెరిగిపోయింది, వాళ్ళ మీద నాకు ప్రేమ పెరిగిపోయింది. వాళ్ళు నా పక్కనే ఉండాలి డాడీ. మీకు మాట అడుగుతాను, జాగ్రత్తగా వినండి, ఇప్పుడు అర్థమవుతుంది. అసలు యేసుక్రీస్తుల వారి పొజిషన్ ఏంటంటే, మనుషులందరి మీద అధికారైన సర్వాధికారి, ముల్లోకాల చక్రవర్తి. ఈ 3 లోకాల మీద సర్వాధికారం తండ్రి అయిన దేవుడు ఎవరికి ఇచ్చేశాడు? యేసుప్రభుకి ఇచ్చేశాడు. ఇప్పుడు ముల్లోకాల చక్రవర్తి పరిపాలించేవాడు ఎక్కడుండాలి? పైన ఉండాలి. కిందన్న ప్రజలందరూ ఎక్కడ ఉండాలి? ఆయన కింద ఉండాలి. ఉదాహరణ మీకు చెప్తాను. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇల్లు ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్ పాత బస్తీలో ఉంటుందా? ఎక్కడ ఉంటుంది చెప్పండి? దూరంగా ఒక పెద్ద ఎస్టేట్, ఫామ్ హౌస్ కట్టుకొని
ఎవరు లోపలికి ప్రవేశించకుండా ఎకరాల స్థలంలో ఒక సొంత పెద్ద బిల్డింగ్ కట్టుకుని ముఖ్యమంత్రి గారు అందులో నివసిస్తారు. అవునా? తెలంగాణ ఆంధ్ర విడిపోక మునుపు కలిపి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఉండేవారు. ఎప్పుడైతే విడిపోయిందో అక్కడికి వెళ్ళిపోయింది. ఏది? రాజధాని అమరావతికి వెళ్ళిపోయింది. అప్పుడు వెంటనే మన ముఖ్యమంత్రి గారు అక్కడికి షిఫ్ట్ అయిపోయారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. వెళ్ళిపోయి ఎక్కడ కట్టుకున్నారు చెప్పండి ఇల్లు? కృష్ణానది ఒడ్డున ఏమండి ఆ నదికి పక్కని ఎకరాలలో పెద్ద ఇల్లు కట్టుకుని అక్కడ ఏమండి మనుషులకు దూరంగా ఒక పెద్ద ఇంట్లో ఆయన నివాసం ప్రారంభించాడు. ప్రధానమంత్రి మోడీ గారు ఎక్కడ ఉంటారు? ప్రజలతో ఉంటారా? సెపరేట్గా పెద్ద ఇంట్లో ఉంటారా? రాయండి. మనకి హైదరాబాద్లో రాజ్భవన్ అని ఉంటుంది. రాజ్భవన్ రోడ్లో రాష్ట్రపతి భవన్ అని ఉంటుంది. సుమారు 350 గదులు ఉంటాయి. ఎవరి కోసం? రాష్ట్రపతి సంవత్సరానికి ఒకసారి విందుకు వస్తాడు మన హైదరాబాద్కి. రాష్ట్రపతి గారు సంవత్సరానికి ఒకసారి విందుకు వచ్చే బిల్డింగ్లో 350 గదుల ఇల్లు, దాని నిండా 100 మందిలో ఏమండి వంట మాస్టర్లు, ఆ బిల్డింగ్ని శుభ్రం చేసేవాళ్ళు, డాక్టర్లు, అక్కడే మరలా డ్రైవర్లు. ఎవరి కోసం ఇదంతా? రాష్ట్రపతి గారి కోసం. దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి గారు సెపరేట్గా ఒక మంచి బంగనాలో దూరంగా మనుషులకు జీవిస్తాడు. ముఖ్యమంత్రి దూరంగా ఉంటాడు, ఎమ్మెల్యేలు దూరంగా. కానీ యేసుక్రీస్తుల వారు నీ మాట చొప్పున నా కొరకు ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళు నాతో ఉండాలి, నేను వాళ్ళతో ఉండాలి. ఇది ఎలాగుంది? ఏమంటే మనుషుల ప్రేమను ఎక్కడైనా యేసుప్రభు ప్రేమకి సరిపోతున్నాయా? ఎక్కడ ఆయన లవ్ అండి, ఎక్కడ ఆయన ప్రేమ అండి? నాతో ఉండాలి, నా సహోదరులంతా నాతో ఉండాలి. డాడీ వీళ్ళంతా నాతో ఉండాలి, ప్లీజ్ వీళ్ళు నాకు ఇచ్చేయి, నా పక్కనే ఉంచి వీళ్ళని. అది పోయిందండి నాకు ఈ అధ్యాయం అర్థమైనప్పుడు అండి. ఈ అధ్యాయం అర్థమైందండి. ఓ రోజు చదవగా ఈ అధ్యాయం ఒక రోజు కొన్ని సంవత్సరాలు చదివితే అర్థమైంది. బాబోయ్, యేసు ప్రభు తండ్రిని దేవుడికి రిక్వెస్ట్ పెట్టుకున్నాడు, నువ్వు చేసిన పని నువ్వు చెప్పిన పని చేశాను ప్రభా, వీళ్ళకి వాక్యం చెప్పేశాను. నేను వాక్యం చెప్పినప్పుడు వీళ్ళు నా వెనక వచ్చేసారు, నీ వాక్యం విని నీ వాక్య ప్రకారం బ్రతికేస్తున్నారు. వీళ్ళు నాతో పాటే ఉండాలి డాడీ, వీళ్ళు నాకు ఇచ్చే డాడీ, నా పక్కనే ఉంచు డాడీ వీళ్ళని. ఏం ప్రేమ అండి, ఏం లవ్ అండి. ఇప్పుడు మాట అడుగుతున్నాను, యేసుప్రభు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు? మరణించి తిరిగి లేచి మృత్యుంజయుడై పరలోకంలో తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలనుకున్నాడు చెప్పండి? డాడీ నేను నీ పక్కన కూర్చున్నాను కదా, నేను సింహాసనం ఎక్కి కూర్చుంటాను, వాళ్ళందరికీ కింద రబ్బర్ కుర్చీలు వేసే అన్నాడా? ఇప్పుడు ఒక మతిపోయే వాక్యం చూపిస్తున్నాడు. చాలా రోజులు మీరు చదివారు ఆ వాక్యం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం అండి. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయును. బాబ్బా, చూసారండి? నాతో అతడు నాతో. ఏమంటే ఎవరితోనంట భోజనం? యేసు ప్రభుతో భోజనం. నా వారంతా నాతో పాటు భోజనం చేయాలి. ఎప్పుడైనా ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో, ముఖ్యమంత్రి గారితో మీరు భోజనం చేశారా? చేసిన వాళ్ళు ఒక్క చేయలేపండి. ఇక్కడ అవ్వక ముందు వస్తాడు మన ఇంటికి, ఇలాగ దండం పెట్టి, అమ్మ నాకు ఓటు ఇలాగ ఎడతాడండి దండం. ఆ దండానికి పడిపోతారు. అమ్మ నాకేయండి ఓటు, నాకేయండి, నేను మిమ్మల్ని చూసుకుంటాను, మిమ్మల్ని ఇలా దండం పెట్టేసరికి మనకి అయ్యి బాబు మాకు దండం పెట్టేస్తున్నాడంటే మమ్మల్ని లేపేస్తాడు తర్వాత అనుకుంటాం. లేపుతాడు, గన్మేనలు పెట్టి దగ్గరికి వస్తే లేపేస్తానంటాడు తర్వాత. ఇది లోక సంబంధంలో అధికారులు, లోకుల ప్రేమ అండి. ఇది లోకంలో మీరు ఎవడి ప్రేమను నమ్మకండి, అన్ని స్వార్థపూరితమైన ప్రేమలే. ఒక్క యేసు ప్రభు ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ. నేను తలుపు కొడతాను, ఎవడైనా నా వాక్యం విని తలుపు ఓపెన్ చేస్తే ఏంటి? ఇప్పుడు ఆ తలుపు ఎక్కడుంది? ఇప్పుడు హృదయం.
హృదయానికి అందరూ పెద్ద పెద్ద తాళం కప్పలు వేశారు. ఎన్ని తాళాలు పెట్టి తిప్పినా ఆ కప్పలు మాత్రం ఓపెన్ అవ్వట్లేదు. మీరు ఎన్ని వాక్యాలైనా చెప్పండి, మేము ఇలాగే బతుకుతాం. మీరు ఎన్నైనా చెప్పండి, మా జీవితం మాదే. మేము దేవుడి కోసం మాత్రం బ్రతకం, దేవుడి కోసం మారం, దేవుడి కోసం రాము, దేవుడి కోసం చెయ్యం. మేమంతే. అలా యేసుక్రీస్తుల వారు తడతన్నాడు ప్రసంగాలతో ఓపెన్ చేయండి. ఆ డోర్లు ఓపెన్ చేయండి, వాక్యం నింపుకోండి, దాంట్లో వాక్యం ప్రకారం బ్రతకండి. అలా ఓపెన్ చేస్తే ఎవరి హృదయంలోనికి వాక్యం వెళుతుందో వాళ్ళతో ఏం చేస్తాడంట, నేను వారితో, వారు నాతో ఏం చేస్తారు, భోజనం. ఆ తర్వాత ఇప్పుడు చూడండి అసలు మాట, ఎవడైనా తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనం చేయుదురు. తర్వాత నేను జయించి ఇదిగో నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చున్నాను. ఇప్పుడు లోకాన్ని జయించాను, లోకంలో పాపానికి పడలేదు, లోకంలో ఆశలకు పడలేదు, జయించేశాను లోకానికి నేను తలొగ్గలేదు. నేను జయించి ఇప్పుడు ఎక్కడున్నాను, నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు ఎక్కడ తీసుకుంటాడంట, నా సింహాసనం, నేను నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను. జయించేవాడిని ఎక్కడ కూర్చోబెట్టుకుంటాను, నా పక్కనే నాతో ఉండాలి. ఏమి ప్రేమ అండి! ఇదే యేసుక్రీస్తు వారు లోకానికి పంచుతున్న మహిమ. ఆ మహిమ ఏంటో కాదు, ప్రేమ. మీరు నాతో ఉండాలి, మీరు నాతో పాటు ఉండాలి, మనమందరం కలిసి తండ్రి సింహాసనం మీద కూర్చోవాలి. మనమంతా దేవుని పిల్లలము, సహోదరులము, అంతా ఒక్కటే. ఏం భావన నింపుతున్నాడండి, ఏం ప్రేమ చూపిస్తున్నాడండి. పరలోకంలోకి తీసుకెళ్ళి మిమ్మల్ని అందరినీ నాతో పాటు కూర్చోబెట్టుకుంటాను. లోకంలో నా కొరకు బ్రతికారుగా, లోకంలో నా కొరకు కష్టాలు పడ్డారు కదా, లోకంలో నా కొరకు మాటలు పడ్డారు కదా, లోకంలో నా కొరకు ఎన్నో శ్రమలు అనుభవించారు కదా. నా మాట వల్ల, కేవలం నేను చెప్పాననే ఇదంతా చేశారు. ఏమండి, ఈరోజు మనం కష్టపడుతున్నది, ఈరోజు మనం మాటలు పడుతున్నది, ఈరోజు ఎన్నో వేదనలకు మనసు గురవుతున్నది, ఈరోజు దేని కొరకు అంటే కేవలం యేసుక్రీస్తుల వారిలా ప్రేమిస్తున్నామండి. ప్రాణం పెట్టాడు. ఏ శ్రమ అయినా చిన్నదే. ఈరోజు మనం ఏమైనా ప్రాణాలు పోతున్నాయి యేసుప్రభు కోసం? మీరు చెప్పండి, మీలో ఎవరికైనా ప్రాణం పోయేంత శ్రమ అవుతుందా యేసుప్రభు కోసం? లేదుగా. చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న శ్రమలు, చిన్న చిన్న ఒడిదుడుకులు యేసుక్రీస్తుల వారి కొరకు తట్టుకోలేకపోతే, యేసుక్రీస్తుల వారి కొరకు ఓర్చుకోలేకపోతే ఆయన పక్కన, ఆయన సింహాసనం మీద కూర్చునే హక్కు మనకెందుకు దక్కుతుంది చెప్పండి? దేవుని పిల్లలరా, లోకం బాగోలేదండి. లోకానికి ఎన్ని మాటలు చెప్పండి, మారరు. మొదటి కరోనా లేచింది, ఎక్కడికక్కడ 7 నెలలు, సుమారు 6 నెలలు లాక్డౌన్. గప్ చూపండి, ఎక్కడోళ్ళు అక్కడ నక్కేశారు ప్రాణాలకు భయపడి. మారేరేమో పాపం, భయపడుతున్నారు పిల్లలు. దేవుడు మరలా అవకాశం ఇచ్చాడు, వదిలేయంగానే మళ్ళీ అన్నీ ఓపెన్ అయిపోయినాయి. ఇంకంతే. ఎప్పుడైతే కరోనా తగ్గిందో మరలా ప్రారంభం అయిపోయినాయి. ఏం ప్రారంభమయ్యాయి? మరలా మానభంగాలు, మరలా నరహత్యలు, ఏమంటే మరలా వ్యభిచారాలు, మరలా దొంగతనాలు, మరలా పాపం, మాసాలు, ఘోరాలు. ఇంకా దేవుడు దింపాడండి. మళ్ళీ ఇప్పుడు పిట్టలు రాలంటే రాలిపోతున్నారు. ఇక ప్రేమ చూపిస్తుంటే మారినప్పుడు, ఈరోజు ప్రసంగం విన్నారుగా డాడీ గారిది, ప్రేమ చూపిస్తుంటే మారినప్పుడు ఏం పట్టుకుని ఉన్నాడంట, గొడ్డలి. ఈరోజు గొడ్డలి అమలవుతుంది, గొడ్డలు తిరుగుతుందండి లోకం మీద. నరికేస్తున్నాడు, ఎక్కడికక్కడ తూట్లు కింద నరికేస్తున్నాడు. ఎందుకు భరించాలి, ఎందుకు క్షమించాలి? ప్రేమ అర్థం కానప్పుడు, ప్రేమిస్తున్నప్పుడు చంపేశారు ఆ రోజు యేసుప్రభుని. ఈరోజు ఆయన ప్రసంగం అదే కదా, ప్రేమించినందుకే చంపేశారు యేసుప్రభుని యూదులు. అదే కోపం, అదే ఏమంటారు దాన్ని, తట్టుకోలేని రోషం ఈరోజు ప్రపంచం మీద అమలవుతుందండి. ఒక వాట్సాప్లో ఒక వీడియో పెట్టారు బాబు, ఫోటో పంపించాను. ఆ ఫోటో మీకు పంపించాను, డిస్ప్లే చేస్తారు, చూడండి జాగ్రత్తగా. ఫోటో చూడండి. నిజంగా ఈరోజు ప్రపంచం యొక్క దుస్థితి కళ్ళకు కట్టినట్టుగా మనకు కనబడుతుందండి. బైబిల్లో దేవుడు మాట రాశాడు. ఎప్పుడండి అది? దావీదు కాలంలో, కీర్తనల కాలంలోనే ఒక మాట రాశాడు, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆ తర్వాత రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు.
ఈ వాక్యాలు మీకు తెలుసు కదా, కీర్తనల గ్రంథంలో రాయబడినవి. ఈరోజు లోకం అంతానండి రాజులను నమ్ముకుంది. ఏమండి, మనుషులను నమ్ముకున్నారు. నమ్ముకుని పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో, పరిస్థితి ఏ స్థితికి దిగజారిపోయిందో మీరు ఈరోజు చూపిస్తానండి. ఒక ప్రస్తుత పరిస్థితి అండి, ప్రపంచపు పరిస్థితి. పరలోకపు తండ్రి ప్రేమ యేసుక్రీస్తుల వారి లోకానికి పట్టుకొచ్చి చూపిస్తున్నా, ఆ ప్రేమకు తలొగ్గకపోతే, దేవుడి కొరకు బ్రతకకపోతే, దేవుడి కొరకు మారకపోతే పరిస్థితులు ఇలాగే మారిపోతాయి. ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని సంగతులు మాకు తెలుసు, బైబిల్లో వాక్యాలు మాకు తెలుసు అని చెబుతున్నా, ఆ వాక్య ప్రకారం బ్రతకనప్పుడు, ఆ వాక్యానికి విలువ ఇవ్వనప్పుడు దేవుడి రౌద్రం, దేవుడి కోపం వండితే. నిజంగా బొమ్మ చూడండి, నిజంగా ఆ మెడికల్ వ్యాన్, అంబులెన్స్ తీసుకొచ్చాడు. అక్కడ ఎందుకు పెట్టేశాడు అంటే, తీసుకొచ్చిన వెంటనే ఈరోజు శ్మశానంలో దహనం చేయడానికి కూడా ఖాళీ లేదు. హాస్పిటల్లోనేమో బెడ్స్ లేవు వైద్యం చేయించడానికి. అక్కడ చచ్చిపోతే వెంటనే కాల్చడానికి శ్మశానంలో ఏం లేదు, ఇప్పుడు స్థలం లేదు. చూడండి, అక్కడ పెట్టేసండి. ఆయన నిస్సహాయ స్థితి అండి. ఏం చేయాలి నేను? శవాన్ని అక్కడ పడుకోబెట్టాడు. ఇప్పుడు ఆ కింద ఎవడైతే పడుకున్నాడో వాడికి అమ్మనాన్నలు ఉన్నారా? ఉన్నారు. తల్లిదండ్రులు ఉన్నారా? ఉన్నారు. కానీ ఎవడైనా దరిదాపులకైనా వచ్చారండి? ఆ కింద మ్యాటర్ చూడండి, భలే రాశారండి. ఎవరు రాశారో, ఏమని రాశారో తెలుసా? ఎక్కడ నీ తల్లిదండ్రులు, తర్వాత ఎక్కడ నీ స్నేహితులు, ఎక్కడ నీ బంధుమిత్రులు, ఎక్కడ నీ రక్త సంబంధులు, ఎక్కడ నీ ఆస్తి, ఎక్కడ నీ కులపిచ్చి, ఎక్కడ నీ పరువు మర్యాదలంట. బాబా ఏం రాశాడండి. ఎక్కడ నీ కులపిచ్చి, ఎక్కడ నీ పరువు మర్యాదలు, ఎక్కడ నిన్ను మోసం చేయడానికి కూడా ఎవరు లేకపోయారు. ఏమన్నా నాకు సరిగా కనపట్లేదు ఇక్కడికి. చూడండి ఏం రాసి. ఇదేనండి జీవితం, ఇంతకు మించి ఏమైనా మీరు చెప్పండి. కరోనా పరిస్థితుల్లో ఇదేనా జీవితం? ఇంతకు మించి ఇంకేమైనా ఉందా? కేవలం దేవుడి దగ్గరికి వచ్చామని, దేవుడిని తెలుసుకున్నామని, దేవుడి వాక్యం వింటున్నామని మారకపోతాడానని దేవుడు మనకిస్తున్న అవకాశాలు తప్పండి ఇవి. లేకపోతే మన పరిస్థితి కూడా అలాగే అంబులెన్స్ పక్కన అదే. ఎక్కడ నీ బంధువులు ఏరి? అతని బంధువులు ఏరి? కులపిచ్చి, కులం ఏది? కులస్తులు ఏరి? పరువు అంట, మర్యాద అంట. బాబా ఏం పిచ్చి పట్టిందండి మనుషులకి. ఏరి? ఎవరి జీవితమైనా అదేనండి. నాదైనా మీదైనా దేవుడి మాటకు లోపడకపోతే, దేవుడి మాటకు ఎదురు తిరిగితే, దేవుడి మాటను పక్కకు త్రోస్తే ఎవడి జీవితమైనా అదే. నేను మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా వినండి. మనుషులు నీకు ఎక్కడ వరకు సహాయం చేస్తారంటే, ఎవరికి ఇది కళ్ళు ఓపెన్ అవ్వట్లేదంటే, మనుషులు నీకు ఎక్కడ వరకు సహాయం చేస్తారంటే, నీ ఆరోగ్యం బాగున్నంత వరకు, నీ కుటుంబం బాగున్నంత వరకు, ఆర్థికంగా నువ్వు బాగున్నంత వరకు. పొరపాటున ఏ తేడా వచ్చినా మనుషులు ఏం చేస్తారో తెలుసా? విడిచిపెడతారు. అలా విడిచిపెడతారు. నేను మాట్లాడుతున్నాను. ఈ స్థితిలో ఉన్న ప్రేమించేది ఎవరు చెప్పండి? యేసుప్రభు అయితే ప్రేమిస్తాడంటే. నీకున్న స్థితిని బట్టి ప్రేమించేవాడు కాదు, నీ డబ్బును బట్టి ప్రేమించేవాడు కాదు, నీ కులాన్ని బట్టి ప్రేమించేవాడు కాదు. నువ్వు చెప్తున్నావే పరువు మర్యాద, ఏవో ఎక్స్ట్రా డైలాగులు, వాటిని బట్టి ప్రేమించేవాడు కాదు యేసుప్రభు. పాపిని ప్రేమించేవాడు, పడిపోయిన వాడిని ప్రేమించేవాడు, లేవలేకుండా ఏమండి ఏ సహాయం అందని వాడిని ప్రేమించేవాడు యేసుక్రీస్తుల వారండి. అంటే ఆయన ఎలాంటి వాడు అంటే, మనిషిని మనిషిగా ప్రేమిస్తాడు. నీ హోదా, నీ డబ్బు, నీ కులం, నీ స్థితి, నీ హోదాలు, వీటితో యేసుక్రీస్తుల వారికి సంబంధం లేదు. నిజంగా ఆయన ప్రేమను విడిచిపెట్టారండి, ఒరిజినల్ ప్రేమను విడిచిపెట్టారండి. లోకంలో డబ్బులు, హోదాలు, ధనాలు, కులాలు, మతాలు, వీటిని ప్రేమిస్తున్నాడు. మనిషి చిట్ట చివరికట్టు ఎదుగు అలా మిగిలిపోయాడండి. సూపర్ వాక్యం చూపిస్తాను ఇప్పుడు బైబిల్లో. నేను మంచి వాక్యం ఒకటి చూపిస్తాను ఇప్పుడు బైబిల్లో. యేసు ప్రభు అన్నాడు చూశారు ఇందాక, ప్రేమ. దేవా తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఒక ప్రేమ ఉంది. మన ఇద్దరికి మధ్యలో అమితమైన ప్రేమ ఉంది డాడీ. నేనంటే నీకు చాలా ఇష్టం. నీ ప్రేమను అనుభవించిన వాడని నేను, నీ ప్రేమను కల్లారా చూసిన వాడని నేను ఈ లోకానికి వచ్చాను. ఆ ప్రేమ నాకు ఇచ్చే మరలా. ఎందుకు అడుగుతున్నానంటే, ఆ ప్రేమను తిరిగి మరలా
నా కోసం నా మాట విని బలైపోతున్న వాళ్ళందరికీ తిరిగి నేను ఆ ప్రేమను పంచాలి డాడీ. నువ్వు నాకు ఇచ్చేస్తే ఆ ప్రేమ తమ్ముళ్ళకి ఇచ్చేస్తాను. ఏంటి నా రిక్వెస్ట్ అంటే తమ్ముళ్ళంతా నాతో పాటే నా పక్కనే ఉండాలి. ఇప్పుడు ఒక వాక్యం చూపిస్తాను. ప్రేమకు ఒరిజినల్ డెఫినేషన్ బైబిల్ చెప్పింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. ప్రేమ శాశ్వత కాలముండును అన్నాడండి. నేను మాట్లాడుతున్నాను, లోకంలో మీకు అందుతున్న ఏ ప్రేమైనా మీకు శాశ్వతంగా ఉంటుందా, టెంపరరీయా చెప్పండి? భార్య భర్తల మధ్య ప్రేమ టెంపరరీయా శాశ్వతమా? టెంపరరీ. 60-70 సంవత్సరాలు ఈవిడిపోయినా ఆయన పోయినా ఆ ప్రేమ ఏమైపోయింది? కట్. దారుణం ఎలాగుందంటే లోకంలో, మొన్న ఒక వీడియో చూపించాను, మీకు ఎంతమంది జ్ఞాపకం ఉందో. 60 సంవత్సరాలు ముసలోడు, భార్య చచ్చిపోయింది, ఏం కావాలని స్తంభం ఎక్కేసాడు ఆ రోజు. నాకు పెళ్లి చేస్తారా లేదని 60 సంవత్సరాల ముసలోడు స్తంభం ఎక్కేసి స్ట్రైక్ చేస్తున్నాడు. ప్రేమ ఏమైపోయింది చెప్పండి భార్య పైన? నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, పేరు చెప్పనంటే, ఊర్లో. అలా ఆవిడ చచ్చిపోయింది. ఎల్ఐసిలో పనిచేస్తాడు, బాగా డబ్బులు సంపాదించాడు. చచ్చిపోయి 6 నెలలకే భార్య అంట అసలు దేవత అనేవాడు. మొత్తం ఈ ఎల్ఐసిలో సంపాదించిన డబ్బు అంతా పెద్ద పెద్ద వడ్డానాలు చేసి దిగేసాడు ఆవిడ బ్రతికొండగా మెడలో. దేవత ఈవిడ వల్లే నాకు ఈ భోగం ఈ వైభవం అన్నాడు. చచ్చిపోయింది. అవన్నీ వచ్చేసి బీరోలేటాడు. 6 నెలలు తిరగగానే ఇంకొక ఆవిడని తెచ్చుకున్నాడు. ఇవన్నీ పట్టుకెళ్ళి ఆవిడ మెడలో వేసాడు మళ్ళీ. ఇంతేనా లవ్? ఈ లవ్వులు శాశ్వతమా టెంపరరీయా మీరు చెప్పండి. ఇప్పుడు ప్రేమ, దేవుడి ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఎలాగంటారా? భూమి మీద ఉన్నంత కాలం ప్రేమిస్తాడు. నువ్వు నిజంగా దేవుడి కొరకు బ్రతికి చచ్చిపోతే, కొడుక నా కోసం పడ్డవరా కష్టాల లోకంలో, వచ్చే నా దగ్గరికి వచ్చే, నీకు ఆకలి ఉండనివ్వనిక, నీకు దాహం ఉండనివ్వనిక, నీకు శ్రమ ఉండకూడదు, నీకు సంతోషంగా ఆనందంగా స్వర్గంలో పరలోకంలో నాతో పాటు నా సింహాసనం మీద కూర్చోవాలి. నేను ఎలాగైతే ఉన్నానో, కష్టాలు లేవు, కన్నీళ్ళు లేవు, వేదనలు లేవు, శరీరం లేదు, బాధలు లేవు, నువ్వు కూడా అలాంటి లైఫ్కి వచ్చేయాలా. ఎందుకంటే 60-70 సంవత్సరాలు చిన్న కష్టం పడ్డావుగా నా కోసం. నేను ఇందాక ఒక ఉదాహరణ చెప్పాను మా కొడుకు గురించి. ఎవడ నిజంగా మీరు ఆలోచించండి, ఒక్కరోజు టిఫిన్ తెచ్చి కష్టపడినందుకు నేను నా గుండె కరిగిపోయింది, ఆడి మీద అదొక రకంగా అయిపోయిందండి మనసు. పాపం వీడిని మనం ఈరోజు బాగా బాధ పెట్టాం అనిపించింది. నేను మాట్లాడుతున్నాను, ఆడి కోసం ఎన్నో రోజులు అలాంటి బోల్డ్ కష్టాలు పడ్డాను. నేను పడలేదా వాడిని పెంచడానికి? కానీ నేను ఎంత కష్టపడినా వాడు ఒక చిన్నది చేసేసరికి, బా కొడుకండి పాపం చిన్నోడండి కష్టపడ్డాడండి, నా మనసు కరిగిందా? అలాగే పరలోకపు తండ్రి కొరకు చిన్నది చేయండి భూమి మీద, చిన్నది. పరలోకపు తండ్రి కొరకు చిన్నది చేయండి భూమి మీద. పొంగిపోతాడండి, వెనక తిరుగుతాడండి, కొడుకు అంటాడండి, చంకనెట్టుకుంటాడండి దేవుడు. మనుషులకు అర్థం కాలేదండి దేవుడు ప్రేమ. చంకనేసుకుంటాడు, కొడుకు 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 అని చంకన పెట్టుకుంటానంటున్నాడు దేవుడు. చిన్న కష్టం భూమి మీద పరలోకపు తండ్రి కొరకు అనుభవిస్తే, పడితే ఏరి పడేవాళ్ళేరి, అనుభవించేవాళ్ళేరి, శ్రమ తీసుకోవడానికి సిద్ధపడేవాళ్ళేరి దేవుడి కోసం. కుటుంబం కోసం ఎన్నైనా పడతారు. ఏమన్నా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఎన్ని కష్టాలు, ఎన్ని అబద్ధాలు ఆడతారు, ఎన్ని మోసాలని చేస్తారు. దేవుడి కోసం చిన్నది కూడా భరించడానికి ముందుకు రారండి ఎవరు. కష్టం భరించడానికి, బాధ భరించడానికి, లేదా ఒక అప్పు భరించడానికి దేవుడి కోసం ఎవరు వస్తారు చెప్పండి? దేవుని పిల్లలారా, ప్రేమ, పరలోకపు తండ్రి మీద ఆ ప్రేమ ఉండాలి. యేసుక్రీస్తుల వరకు ఆ ప్రేమే ఆయనకి శాశ్వతంగా. డాడీ, పరలోకంలో లోకం పుట్టక మునుపు నీ దగ్గర నాకు ఏ ప్రేమ అయితే ఉందో ఆ ప్రేమ మరలా తిరిగి నాకు ఇచ్చే, నేను వచ్చేస్తాను ఇక పరలోకానికి. అదే ప్రేమ నాకు మరలా ఇచ్చేయి. ఆ ప్రేమ నాకు కావాలి, నీ తోడు నాకు కావాలి, నీ కృప నాకు కావాలి. డాడీ, ఎవరు అడుగుతున్నారు దేవుడిని? ఇవి ఎవరు అడుగుతారండి దేవుడిని? అడుగుతారా? కుటుంబం కోసం ప్రార్థనలు, ఆరోగ్యం కోసం ప్రార్థనలు, వ్యాపారం కోసం ప్రార్థనలు, అంతే తప్ప దేవా మమ్మల్ని ఎంత మంచి స్థితిలో మమ్మల్ని ఉంచావుగా, నీకేం చేయమంటావు డాడీ, నీకేమన్నా చేయమంటావా? తండ్రిని అడుగుతారండి? తండ్రిని తండ్రిగా ప్రేమిస్తున్నారండి? ఆయన ఇచ్చేవాటిని ప్రేమిస్తున్నారండి ఈరోజు. ఆయన ఇచ్చేవే కావాలి అందరికీ, ఆయన అవసరం లేదు. ప్రారంభంలో చెప్పింది అదే, ఆయన ఇచ్చేవి కావాలి ఈరోజు అందరికీ, ఆయన అవసరం లేదు, ఆయన ప్రేమ అవసరం లేదు. ఆయనగా ప్రేమించరు.
కానీ యేసుక్రీస్తుల వారు మనుషులను మనుషులుగా ప్రేమిస్తున్నాడు. డాడీ వీళ్ళు నాతో పాటు ఉండాలి, నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు నాతో పాటు ఉండాలి. ఇది ఒరిజినల్గా మనిషిని మనిషిగా ప్రేమించటం. దేవుని పిల్లలరా, ఇప్పుడు చూడండి ఈ వాక్యాలన్నీ ప్రేమకు ఉన్న ఒరిజినల్ డెఫినేషన్ చెప్తున్నాడు. ప్రేమ శాశ్వత కాలముండును. తర్వాత ప్రవచనములైనను నిరర్ధకమైపోతాయి, భాషలైనను నిలిచిపోతాయి, జ్ఞానమైనను నిరర్ధకమైపోతుంది. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానివి నిరర్ధకమైపోతాయి. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానేశాను. ప్రవచనాలు వాక్యాలు గొప్ప గొప్ప అనుకుంటున్నారు. అది కాదు. వాక్యం కంటే ప్రేమ గొప్పది, జ్ఞానం కంటే ప్రేమ గొప్పది, ప్రవచనాల కంటే ప్రేమ గొప్పది. ప్రేమ 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 అని కూడా చెప్పుకుంటూ వెళ్తున్నాడు చూడండి. ఆ తర్వాత మీరు ఇప్పుడు కిందకి ఇలాగ వచ్చేస్తే చివరి వచనం చూడండి, 13వ వచనం చూడండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. ఏ ప్రేమ? ఏ ప్రేమ? శరీరాన్ని బట్టి పుట్టే ప్రేమ కాదు, లోకాన్ని బట్టి పుట్టే ప్రేమ కాదు, బంధాన్ని బట్టి పుట్టే ప్రేమ కాదండి. ఈ ప్రేమలు చివరి వరకు నిలవవు, కూలిపోతాయి. ఎప్పుడో కూలిపోతాయండి. ప్రతి ప్రేమ కూలిపోద్దండి. ఎందుకంటే ఈరోజు మనుషుల మధ్యలో ఉంటున్న ప్రతి ప్రేమ కూడా అవసరం అనే గోడ మీద కట్టబడుతున్న ప్రేమలవి. వాళ్ళకి అవసరతలు ఉంటాయి, అందుకే ప్రేమిస్తారు. అవసరతలు తీరిపోతే ప్రేమిస్తున్నామని చెప్పి వెనకాల చేయాల్సిన మోసాలన్నీ చేసుకుంటూ వెళతారు. మనుషులు స్వార్థప్రియులు. కానీ దేవుడి ప్రేమ ఉండాలి. ఒకవేళ ఈ ప్రేమ ఉంటే మీరు పైన 4వ వచనం చదవండి ఒకసారి. పైన 4వ వచనం, దేవుడి ప్రేమ అలాంటిదంటే చూడండి చెప్తున్నాడు. ప్రేమ దీర్ఘకాలము సహించును. మనిషి సహిస్తాడా? దీర్ఘకాలం. మనం ఏదైనా తప్పు చేస్తున్నామండి, ఒకడికి మోసం చేస్తున్నాం, ఎంతకాలం సహిస్తాడు చెప్పండి? ఎంతకాలం భరిస్తాడు చెప్పండి మనల్ని? మరి నీకో దండం రా బాబు, నీతో నాకు అవ్వదు, వెళ్ళిపో, నీ దారి నువ్వు చూసుకో అంటాడు. దీర్ఘకాలం సహిస్తాడా? కానీ దేవుడు ప్రేమ ఏం చేస్తుందంట? దీర్ఘకాలం సహిస్తుంది. అదే ఆ ప్రేమలో ఆ సహింపులో ఉన్న ఆ దీర్ఘకాలం సహించటం వల్లనే స్టిల్ ఈరోజు మనం ఉన్న స్థితి, మనం ఉంటున్న ఈ దశ, మనం పొందుకుంటున్న ఈ ఆరోగ్యం, మనం ఉన్న ఈ ఆనందకరమైన క్షణాలు కేవలం ఆయన దీర్ఘ ప్రేమలో మనకి దొరుకుతున్న భిక్ష. లోకంలో వాళ్ళంతా పెద్ద పాపులు, మనం పుణ్యాతుల వల్ల మనం కాపాడుతున్నాడా? ఏమి లేదండి, ఏమి లేదు. కేవలం సహించటం వలన ఈ వెసులుబాటు అనేది మనకు దొరుకుతుంది. చూడండి ఏమంటున్నాడు చూడండి. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపిస్తుంది, ప్రేమ మత్సరపడదు. అంటే అర్థం ఏంటి? మత్సరం అంటే అసూయ. ప్రేమలో ఏముండదంట? అసూయ ఉండదు. కానీ లోక సంబంధమైన ప్రేమల్లో చూడండి ఏముంటుంది? మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, తల్లి నుంచి కొంచెం అటు వెళ్ళేసరికి తల్లి ఏముంటుంది? ఏం రాట వెళ్తుంది, లవ్ ఎక్కువ, నాదేమైంది అంటది. అంటే ఏమొచ్చింది ఈ ఊళ్ళో? అసూయ కదండి. ఈరోజు మనుషులు అందరిలో ఉంటుందండి అది. అందరూ అలాంటి వాళ్ళు అంటే నన్నే ప్రేమించాలి, నన్నే గొప్ప చేయాలి, నేను తప్ప ఎవడో కనపడకూడదు. ఇది యేసుప్రభులో లేదండి. నన్నే ప్రేమించి అంటలేదు యేసుప్రభు. డాడీ నేను ఎక్కడుంటానో నా తమ్ముళ్ళు కూడా అక్కడే ఉండాలి. మత్సరం లేని ప్రేమ, అసూయ లేని ప్రేమ, సహించే ప్రేమ యేసుప్రభు ప్రేమ అండి. ఆ తర్వాత చూడండి, మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు. ఇది అందరి జీవితాలకు వర్తిస్తుందండి. ఎంత తగ్గించుకుంటున్నామని చెప్తున్నా ఎక్కడో ఒక చోట అందరికీ మనలో ఏముంటుంది చెప్పండి? డంబం. నేనే, నాకు తెలుసు, నాకు వచ్చు, నేనే. ప్రేమ ఉన్నవాడికి ఏముండదంట? డంబం అనేది ఉండదు. ప్రేమ ఉంటే డబ్బం ఎందుకు ఉంటుందండి? అవతల ప్రేమ ఉంటే నేను గొప్ప ఉండని అవతల తక్కువ ఎందుకు చేస్తావు? నువ్వు నాకే అన్నీ తెలుసని ఎందుకు విరమిగుతావు? అవతల వ్యక్తి మీద ప్రేమ ఉంటే తగ్గించుకుంటావు. అవునన్నా, నేర్చుకుందామా, ఇంకా మాట్లాడుకుందామా? అందరినీ గౌరవిస్తాడు, అందరి సలహాలు తీసుకుంటాడు, అందరినీ ప్రేమిస్తాడు. డంబం ఇవన్నీ మనుషుల్లో కనపడతాయి చూడండి మీకు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, తర్వాత అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. అంటే అమర్యాద, అవతరుడు మర్యాదను తీసేదు, అమర్యాదగా నడవదు. తర్వాత స్వప్రయోజనమును విచారించుకున్నది. ఇది టాప్ మోస్ట్ అండి.
ఇదే ప్రేమ యేసుప్రభులో కనపడుతుంది మనకి. యేసుప్రభు నాకిచ్చే, నన్నే పెట్టుకో, ఇంకెవరిని ప్రేమించొద్దు అంటున్నాడా? అందరూ కూడా నీతో పాటు నాతో పాటు ఉండాలంటున్నాడా? ప్రేమ స్వప్రయోజనం ఏం చేయదంట? కోరుకోదు. సొంత ప్రయోజనాలు కోరుకునేది ప్రేమే కదండి. వాడు బాగుపడడానికి మనకు మాయ మాటలు చెప్పేది ప్రేమే కాదు. అన్యాయం, అక్రమం. ప్రేమ స్వప్రయోజనమును కోరుకొనదు. తర్వాత త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. సత్యంలో సంతోషించడం అంటే వాక్యం చెప్పినప్పుడు సంతోషపడుతున్నాడు అనుకోండి దేవుని కుమారుడు. అలా కాకుండా వాడు అలాగా వీడెలా కనుక ఈ వార్తలు చెప్తున్నప్పుడు ముఖం వెలిగిపోతుంది అనుకోండి, ఎవడు వీడు? దెయ్యం, సైతాను. సత్యమునందు సంతోషించాలి, వాక్యంలో సంతోషించాలి. ఎవడైనా దేవుడు పని చేస్తుంటే సంతోషించాలి, ఎవరైనా ఒక పాట పాడుతుంటే సంతోషించాలి, ఎవరైనా ఒక ప్రసంగం చేస్తుంటే సంతోషించాలి. ఇది దేవుడి ప్రేమ. దేవుడు ఆత్మ ఉన్నవాడు చేసేవి ఇవి. బలపడుతున్నాడండి తమ్ముడు, బలపడుతుందండి చెల్లి, బలపడుతుందండి అక్క. వీళ్ళు దైవ ప్రేమ ఉన్నవాళ్ళు. యేసుప్రభు అలాగే కదండి కోరుకుంటున్నాడు. డాడీ నీకోసం కష్టపడ్డాను, నాకు నీ సింహాసనం ఇస్తావు, నా తమ్ముళ్ళు కూడా ఎక్కడ ఉండాలి? నాతో పాటే. నిజంగానండి ఈ ప్రేమ కనపడింది నాకు ఒకే ఒక్కరిలోనండి భూమి మీద, బోధకుల్లో. మన ఆత్మీయ తండ్రి జయశాలి గారిలో కనపడింది ఇది. ఎందుకో తెలుసండి, వేదికలెక్కి, పెద్ద పెద్ద వేదికలెక్కి ఈరోజు చూడండి, బడా సేవకులు, కార్పొరేట్ సేవకులు అని చెప్పుకుంటున్న సేవకులు స్టేజ్ మీద వాళ్ళతో పాటు ఎవరినైనా కూర్చొనిస్తారండి? కూర్చొనిస్తారా? మీరు చూసారా? మై కట్టుకుని అక్కుపక్షి తిరిగినట్టు ఒకడే తిరుగుతాడు ఆ చివరి నుంచి ఈ చివరికి. కూర్చోడు మళ్ళీ, ఎందుకంటే పెద్ద స్టేజ్ వేసారు. ఏమండి మరి ఏకాకి కింద ఒకడే ఉంటాడు పైన. ఇప్పుడు స్టేజ్ అంతా కవర్ అవ్వాలంటే ఏం చేయాలి? మై కట్టుకుని ఆ మూల నుంచి మూలకి తిరుగుతావు, కెమెరా వాడితో చెప్తాడు, నేను ఎడు తిప్పుతాడు తిప్పరా కెమెరాని. జయశాలి గారు అలా కదండి. ఆయన సభలు మీరు చూడండి, మధ్యలో ఆయన కూర్చుంటాడు, ఆయనతో పాటు ఇటుపక్క ఒక ఏమండి 100 మంది, ఇటుపక్క ఒక 100 మంది సేవకుల్ని తయారు చేసి ఆయన మాట్లాడే వేదిక మీద ఆయనకంటే ముందు వాళ్ళతో మాట్లాడిస్తాడు, తర్వాత ఆయన మాట్లాడతాడండి. ఏం లవ్ అండి! ఎవరిలో చూసారు చెప్పండి భూమి మీద? స్టిల్ ఇప్పుడు అడుగుతున్నాను నేను, ఏ బోధకుల్లో ఉంది? అంత దొంగలే, అంత మాయే, అంత స్వార్థాలే, అంత కుట్రలే. నేను నాతో పాటు వాక్యం చెప్పే నా పిల్లలంతా నాతో పాటు ఉండాలి, వేదిక మీద నాతో పాటు ఉండాలి. నా పిల్లల్ని కుర్చీలేయండి, నా పక్కన కూర్చోబెట్టండి నా పిల్లల్ని. ఎక్కడని చూసారా మీరు? ముందు మైక్ నాకు, సామ్రాజ్యం ఏర్పడిపోయిన తర్వాత మైక్ ఎవరికి? నా తర్వాత. ఆడికి మూతి మీద మేషం లేకపోయినా సరే పెద్ద పెద్దవాళ్ళని తీసుకొచ్చి అభిషేకం చేయించి మీ తర్వాత మీకు రాజు, నా తర్వాత చక్రవర్తి ఈయనే. మీకు ఇక మీరు ఎప్పటికి ఏమైపోవాలి? బానిసలు. నేను చక్రవర్తి, తర్వాత నా యువరాజు వచ్చేసాడు మీకు. ఇంకా సిగ్గండి నిజంగా. అక్కడికి వెళ్తున్న వాళ్ళకి బుద్ధి లేదు. ఆలోచిస్తున్నారా కొంచెమైనా? దేవుని పిల్లలారా, అదే లక్షణాలు నిజంగానండి యేసుప్రభులో కనపడ్డాయి. మాకు వాక్యం నేర్పించిన మా తండ్రి గారు జయశాలి గారిలో కనపడతాయి. పిల్లలు ప్రసంగాలు చేయాలి, పిల్లలు వేదికలు ఎక్కాలి. బోధకులను తయారు చేసి వదిలేడండి ఈరోజు ప్రపంచం మీదకి. ఎవరు వదిలేరు చెప్పండి? నోరు తెరిస్తే అందరూ ఆయన గురించి మాట్లాడే వాళ్ళే. మళ్ళీ పట్టుమని తీస్తే వెనకాల కొద్ది 20 మంది విశ్వాసులు ఉండరు. బోధకులను తయారు చేసి వదిలేడు ప్రపంచం మీదకి. రక్షించండి ఆత్మలన్నీ. ఆయన గురించి ఏవేవో చెప్తారండి, వెనకండి సోది. కడుపు మంటాలకి ఆయన దేవుడు ఉంచిన స్థానాన్ని బట్టి వాళ్ళకి కడుపు మంట. ఆ గ్యాస్ మీ దగ్గర వదులుతూ ఉంటారు వచ్చేప్పుడప్పుడు. మెల్లే ఉన్నారంటే జరిగిపోండి పక్కకి. కడుపు మండిపోతే ఏమొస్తుంది? గ్యాస్ స్మెల్ ఉండలేము అక్కడ. వెనకండి అవన్నీ. దేవుని పిల్లలరా, స్వచ్ఛమైన ప్రేమ, మహిమ పంచాలనుకున్నాడు. ఆ మహిమనే యేసుప్రభు పంచాడు. ఆ తర్వాత ఈ తరంలో ఈయనంటే వాక్యం నేర్చుకోండి ఆయన, వాక్యం నేర్చుకోండి ఆయన, ప్రసంగికులు అవ్వండి ఆయన, ప్రసంగాలు చెప్పండి ఆయన, కొద్దిమందికి దేవుడి గురించి చెప్పండి ఆయన. చివరిగా మాట చెప్తున్నానంటే, ఇదే పౌలు గారు అంటారు ఇక్కడ, కాల్చబడుటకు నా శరీరాన్ని ఇచ్చిన ప్రేమ లేనివాడైనా అయితే నాకేమి ప్రయోజనము అన్నాడు. తెలుసు కదా ఈ వచనం. అంటే ఈరోజు ప్రేమ అనగానే లోక సంబంధమైన అవసరతలు తీర్చడం ప్రేమ కాదు. మీకు వాక్యాన్ని నేర్పించేవాడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీకు దేవుడి పనిచ్చేవాడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే వాక్యము దేవుడి పని
మనల్ని పరలోకానికి తీసుకువెళ్తుంది. ఇది ప్రేమ అంటే. ఈ ప్రేమ ఎక్కడ దొరుకుతుందో వెతుక్కోవాలి మనం. ఎక్కడ మనకి వాక్యం దొరుకుతుంది, ఎక్కడ మనకి దేవుడు పని దొరుకుతుంది, అది వెతుక్కోవాలా. యేసుప్రభు పంచింది అదే, ఈరోజు మేము పంచుతున్నది అదే. వాక్యం చెబుతాం, పని ఇస్తాం. పని చేయండి, వాక్యం నేర్చుకోండి. పని చేయండి, వాక్యం నేర్చుకోండి. వాక్యం నేర్చుకోండి, పని చేయండి, పరలోకానికి వెళ్ళిపోతాం. అంతే తప్ప మీరు రండి ఆదివారం, మేము అడిగినన్ని కానుకలు మాకు ఇవ్వండి, తర్వాత మా కొడుకు చెప్తాడు ఆడ ప్రసంగాలు లేనండి, ఏముండవు మా దగ్గర. ఎవరు వాక్యం చెప్పగలిగే శక్తిని సంపాదిస్తే వాళ్ళకి వాక్యం చెప్పడానికి అవకాశాలు ఇస్తాం దేవుని పిల్లలారా. కాబట్టి ఈరోజు మనకి ఎవరు వాక్యాన్ని పంచుతున్నారో వాళ్ళు దేవుడి మహిమను పంచుతున్నారు, దేవుడి ప్రేమను పంచుతున్నారు. మనల్ని పరలోకం తీసుకువెళ్ళడానికి కష్టాలు పడుతున్నారు వాళ్ళు. మనకు వాక్యం చెప్పేవాళ్ళు. మా తండ్రి గారి గురించి మేము ఎందుకు మాట్లాడతాం ఇన్ని రోజులు అంటే, ఆయన మాకేమీ శరీర సంబంధమైన అవసరత తీర్చలేదు. ఆయన మాకు డబ్బులు ఇవ్వలేదు, మాకు అన్నం పెట్టాడని కాదు. మాకేం చేశాడో తెలుసు ఆయన? వీటన్నిటికీ మించి వాక్యం నేర్పించాడు. ఆ వాక్యం మా జీవితాలను బాగు చేసింది. ఆ వాక్యం ఈరోజు మరొకరికి వాక్యం చెప్పడానికి వెసులుబాటును కలిగించింది. గొప్ప మేలండి అది. చాలామందికి అర్థం కాదు. వాక్యోపదేశకుడిని ప్రేమించాలి, మనకి వాక్యం నేర్పే వాళ్ళని ప్రేమించాలి. మనం ఎక్కువగా ఎందుకంటే వాళ్ళు మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. శరీర సంబంధమైన అవసరతలు, శరీర సంబంధమైనవి చిన్న చిన్నవండి, కొద్ది కాలం ఉండిపోతాయి అవి. ఇదే చెప్తాడు ఇక్కడ పౌలు గారు. మీరు చూడండి, కావాలంటే 3వ వచనం చూడండి. 3వ వచనం జాగ్రత్తగా చూడాలి బైబిల్లో. 13వ అధ్యాయం 3వ వచనం. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును ఇచ్చినను, ప్రేమ లేని వాడనైతే అంటున్నాడు. అంటే పేదల పోషణ కొరకు ఆస్తి ఇవ్వడం ప్రేమ కదా? ఆలోచించండి. ఇప్పుడు చాలామంది ఈచిబోళ్ళు లవ్ అనుకుంటారు. ఇదేం ప్రేమ ఇది? ఆడికి నువ్వు పెట్టిన అన్నం ఎంతకాలం ఉంటుంది? పొద్దున్న తింటే సాయంత్రానికి వెళ్ళిపోయింది. నువ్వు పెట్టిన బట్టలు ఎంతకాలం ఉంటాయి? 6 నెలలకి చిరిగిపోతాయి. నువ్వు వచ్చిన పండు ఎంతకాలం ఉంటుంది ఆడి పొట్టలో? సాయంత్రానికి అరిగెలిగిపోద్ది. ప్రేమించడం అంటే ఇవి ఇవ్వటం కాదు, వాక్యాన్ని ఇవ్వటం, వాడు ఆత్మను రక్షించే దేవుడు పని ఇవ్వటం. ఇదండి ప్రేమ. ఎవరిస్తున్నారో వాళ్ళని ప్రేమించాలండి బాగా. మనం ఎవరు మనకు వాక్యాన్ని నేర్పుతున్నారో వాళ్ళని ప్రేమించాలి. తండ్రి గారు అని ఆయన గురించి ఎందుకు ప్రార్థన చేస్తాం అనుకుంటున్నారు మేము? వాక్యం నేర్పాడు. స్టిల్ ఎప్పటికీ ఆ వయసులో కూర్చొని మరలా వాక్యాలతో రేపుతున్నాడు. దేవుడి కొరకు బ్రతకండి అంటున్నాడు, పాపం చెయ్యొద్దు అంటున్నాడు, లోకం బాగోలేదు అంటున్నాడు. వాక్యం అండి దేవుళ్ళో ఉంచుతున్నాడు. కొంతమంది పిచ్చోళ్ళకి ఇది అర్థం కాక ఆయన్ని వ్యక్తి పూజ అండి, ఆయనకి పూజలు చేస్తారంటారు వీళ్ళు. వాక్యం చెప్తున్న వ్యక్తిని ప్రేమించటం, వాక్యం చెప్తున్న వ్యక్తిని గౌరవించటం వ్యక్తి పూజ. ఎవడు చెప్పాడరా నీకు పూజ అంటే అర్థం తెలుసా? పూజకి డెఫినేషన్ తెలుసా అసలు? లోకం దగ్గర బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ నేర్చుకోవాల్సింది ఏమీ లేదండి. మొత్తం నేర్పి జ్ఞానులుగా నిలబెట్టాడు ఆయన. తెలుసన్నీ మాకు, ఆయన నేర్పించేశాడు. దేవుని పిల్లలారా, ప్రేమ చెప్తున్నాడు చూసారా? పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చేసిన, కాల్చబడుటకు నా శరీరాన్ని ఇచ్చిన, ప్రేమ లేని వాడనైతే ఏం ప్రయోజనం? అది ప్రేమ కాదు. వాక్యం నేర్పించటం ప్రేమ, దేవుడిలో ఉంచటం ప్రేమ, ఒక వ్యక్తిని రక్షణ వైపు నడిపించటం ప్రేమ, దేవుడి సేవ చేయటం ప్రేమ. ఈ ప్రేమ, ఇదే యేసుక్రీస్తుల వారు లోకానికి పంచిన మహిమండి. వాక్యాన్ని పంచాడు, దేవుడు పని చేయండి అన్నాడు, ఆత్మల్ని రక్షించండి అన్నాడు. మహిమను పంచాడు. తండ్రి అయిన దేవుడు ఆయనకి ఇచ్చింది, భూమి మీద ఉన్న వాళ్ళందరికీ పంచుతున్నాం. ఈరోజు మనం చేసేది కూడా అదే, మన సంఘం చేసేది కూడా అదే. రండి, వాక్యం నేర్చుకోండి. మేము మీకు కష్టపడి భోజనాలు పెడతాం, మీరు వచ్చి వాక్యం నేర్చుకుని వెళ్ళిపోండి. ఎందుకు పడతాను ఆ కష్టాలు? ఏమండి, మీకు వీడియోలు వదులుతారు 2 రోజులకో 3 రోజులకో. తమ్ముడు సునీల్ ఒక వీడియో వదులుతాడు. ఆ వీడియో చేయాలంటే ఒక రాత్రి పడుతుంది. ఆ 3 నిమిషాలు 4 నిమిషాలు వీడియో చేయాలి అంటే ఒక రాత్రి అంతా కూర్చుంటాడు, తెల్లవారుజాను 3-4 గంటల వరకు. ఎందుకు పడుతున్నారు ఆ కష్టాలు? వాక్యం వెళ్ళాలి సమాజంలోనికి. ఒక మాట కాకపోతే ఒక మాట అయినా మరొకరు తగులుతుందేమో, వాడు మారతాడేమో, దేవుడికి దగ్గర అవుతాడేమో. పడుతున్న కష్టమంతా పరలోకపు తండ్రి కొరకు వాక్యాన్ని వ్యాప్తి చేయాలి దేవుని పిల్లలరా. కనుక క్రీస్తు పంచిన మహిమ ఇదేనంటే. చివరికి ఒక మాట చూపించి ముగించేస్తాను. యోధపత్రిక మీరు చూడండి. ఏమంటే 1వ అధ్యాయం ఉంటుంది, 17 నుంచి చదువుదామండి. యోధపత్రిక 17వ వచనం చదవండి. అయితే ప్రియులారా,
అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనుడి. మళ్ళా చెప్తున్నాను, ఇది మీకు అర్థం కావాలి. పైన 17 మళ్ళా చదువుతున్నాను. అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున అనుసరించుచు దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని యేసు ప్రభు చెప్పాడు. తర్వాత ఎవరు చెప్పారంట? అపోస్తులు చెప్పారు. భక్తి లేని వాళ్ళు ఉంటారు, దురాశపరులు ఉంటారు, ఆ దురాశల కోసమే లోకంలో పడి బ్రతుకుతూ ఉంటారు, అలాంటి వాళ్ళు ఉంటారు అని యేసు ప్రభు అపోస్తులు ముందుగా చెప్పారు కదా. అది మీరు జ్ఞాపకం చేసుకోనండి. తర్వాత చూడండి, జ్ఞాపకం చేసుకుని అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునయ్యుండి భేదములు కలుగజేయుచున్నారు. వాళ్ళకి ఏం లేదంట. అబ్బా భేదాలు ఎవరు పెట్టాలి అని ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఏమి లేదు, లోపల ఆత్మ లేదు. దేవుని ఆత్మ ఉంటే ఆత్మ బంధం అనేది ఏం చేస్తుందంటే అందరిలోనూ తండ్రిని చూస్తుంది, తండ్రి పిల్లల్ని చూస్తుంది. అమ్మో మనమంతా ఒకటే, మనమంతా ఒకటే, మనమంతా ఒకటే అంటది. ఆత్మ లేదు, దేవుడు ఆత్మ లేదు, దైవాత్మ పట్టేసింది. ఏం పుట్టిస్తుంది? భేదాలు. మీరు వేరు, మేము వేరు. తప్పండి. ఎవరిలో ఉన్నా ఈ లక్షణం తప్పండి. ఎవరిలో ఉన్నా ఇది దిద్దుకోవాల్సిన సంగతి అండి. భేదములు పుట్టిస్తున్నాడు ఆత్మ లేనివాడు. మరి ఆత్మ ఎందుకు లేదంటారా? పెద్ద పాఠాలు ఇవన్నీ, ఓదానుకోటి విప్పాలి అంటే. ఆత్మ ఎందుకు లేదంటారా? బాప్తిస్మము తీసుకున్న నాడు అందరిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశిస్తాడు. కానీ వీడు చేసే పనుల వలన ఆత్మ ఏమైంది అంటే ఆరిపోయింది. తెస్సలోనికీయుల పత్రికలో చెప్పిన మాట అదే, ఆత్మను ఆర్పకుడి అంటాడు. అంటే ఆత్మ ఆరిపోయింది. దేవుడు ఆత్మ ఎప్పుడైతే ఆరిపోయింది, ఆటోమేటిక్ ఏ ఆత్మ వచ్చేది? దురాత్మ వచ్చింది. వీడు ఏం మాట్లాడుతున్నాడు వీడికి తెలియదు. ఇంకా అన్ని భేదాలు, కక్షలు, కోదాలు, కుట్రలు ఏ ఉంటాయండి. ఏమండి, మాకు తెలిసిన ఒక పెద్ద బోధకుడు ఉండేవాడు. ప్రసంగాలు మైకి పట్టుకొని ఎరగేసేవాడండి. ఏం ప్రసంగం చెప్పాడు రా ఈరోజు అనేది అనుకునేవాళ్ళం. కిందకి వెళ్ళేసరికి పక్కన మాత అనేవాడు, వస్తారు కానీ అన్న వాళ్ళు తక్కువ కులస్తులు అనేవాడు. అంటే వాక్యం చెప్తున్న వీళ్ళలో కూడా ఇంకా ఏ పిచ్చి ఉంది? కులపిచ్చి. ఈరోజు చూడండి, బోధకులు చాలామందికి చివర ఏముంటాయి? ఇంకా రెడ్లు, చౌదరులు. అంటే ఇంకా ఇందులో ఉన్నాడు వీడు. గ్రీసు దేశస్తుడని లేదు, యూదుడని లేదు, ఏ స్త్రీ అని లేదు, స్వతంత్రుడని లేదు, ఏమీ లేదని దేవుడు చెప్తే ఇంకా కులాల్ని, ఆ పిచ్చిల్ని వదలలేకపోతున్నారంటే ఎక్కడున్నారు చెప్పండి. ఇక భేదాలు చూడండి. ఆ కింద ఇప్పుడు ఒక మాట చెప్తాడండి, వండర్ఫుల్ అండి వాక్యం. కిందకి వెళ్ళేసరికి చూడండి, అట్టివారు ప్రకృతి సంబంధులను తర్వాత ఆత్మ లేని వారునయ్యుండి భేదములు కలుగజేయుచున్నారు. ప్రియులరా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. ఇందులో నిలవాలంటే అందరూ దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి, పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయుడి, యేసుక్రీస్తుల వారి కనికరం కొరకు కనిపెట్టండి. ప్రతిరోజు పరిశుద్ధాత్మలో ఉండి, దేవా మమ్మల్ని కాపాడు, సహోదరుని కాపాడు, సంఘాన్ని కాపాడు, వాక్యాన్ని కాపాడు, సేవకుడిని కాపాడు, సంఘాన్ని విస్తృతపరచు, ఆత్మలను రక్షించు, నూతన ఆత్మలు వచ్చి వాక్యం నేర్చుకునేటట్టుగా సంఘాన్ని దీవించు. ఎవడి ప్రార్థనలు ఇవి? పరిశుద్ధాత్ముడు ఉన్నవాడి ప్రార్థనలండి. అలా ప్రార్థనలు చేసి, పరిశుద్ధాత్మ దేవునిలో ప్రార్థనలు చేసి, యేసుక్రీస్తుల వారి కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలబడండి, దేవుడి ప్రేమలో నిలబడండి. ఎంత బాగా చెప్పాడండి. ఏ ప్రేమ ఉండాలంటే మనలో? దేవుని ప్రేమ ఉందా? దేవుడి ప్రేమ ఉన్నవాడి లక్షణాలు తెలిసిపోతాయి, దేవుడి ప్రేమ ఉన్నవాడి మాట తెలుస్తుంది, దేవుడి ప్రేమ ఉన్నవాడి పని తెలుస్తుంది, తెలిసిపోతారండి. దేవుడి ప్రేమ ఇందా చెప్పానుగా, డంబం, మత్సరం, ఉప్పొంగే తత్వం, ఇవేమన్నా కూడా వాళ్ళు ఏం లేదు. దేవుడి ప్రేమ కదండి అది. ఇక్కడ చెప్పాడు కదా, మీకు ఇక్కడ వరకు మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చానంటే దేవుడి ప్రేమ మీలో ఉండనివ్వండి అన్నాడు. దేవుడి ప్రేమ ఉంటే ఇందాక నేను చెప్పాను కదా, మత్సరం, డంబం, ఎవడు అమర్యాదగా నడవటం, ఇవేవి కూడా అవతల వ్యక్తిలో ఉండవండి. లేవా వెంటనే మనం క్యాచ్ చేయాలి.
ఇతనిలో ఏం లేదు? ఆత్మ లేదు, దేవుని ప్రేమ లేదు. మరి ముఖ్యంగా దేవుడు అసలు ఇంకా అర్థం కాలేదు. దేవుడు అర్థం కావడం అనేది చిన్న విషయం కాదండి. ఈరోజు చెప్పానుగా, యేసు ప్రభు లోకానికి అర్థమైన విధానం వేరు, ఆయన లోకాన్ని ప్రేమిస్తున్న విధానం వేరు. మనిషిని మనిషిగా నాతో ఉండాలనుకుంటున్నాడు, వీళ్ళేమో ఆయన ఇచ్చి చాలనుకుంటున్నారు. కాబట్టి ఈ లోకానికి యేసుక్రీస్తుల వారు పంచుతున్న మహిమ దేవుని ప్రేమ అండి.